రాకడ సమయం ఆసన్నమైనది, శక్తితో నన్ను నింపమని మనసు మూల్గుచున్నది. రాకడ సమయం ఆసన్నమైనది, శక్తితో నన్ను నింపమని ఆత్మ మూల్గుచున్నది. ఆరంభ సంఘములో ప్రారంభమైన అగ్ని అంతకంతకు పెంచి జ్వాలగా మార్చుము తండ్రి. అంతకంతకు పెంచి జ్వాలగా మార్చుము తండ్రి. భారంతో ప్రార్థన చేద్దామా? భారంతో ప్రార్థన చేద్దామా? నూతన శక్తితో నింపమని, అభిషేకము నిమ్మని వేడుకుందామా? బలము నిమ్మని వేడుకుందామా? హల్లెలూయ 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 హల్లెలూయ. దేవా దేవా, మా మధ్యన ఉన్నందుకు వందనాలు 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 వందనాలు. మాతో ఉన్నందుకు, మాలో ఉన్నందుకు, మా మీద సంచరిస్తున్నందుకు స్తోత్రము 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 నాథ. హల్లెలూయ 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 హల్లెలూయ. నీకు మహిమయ్యా, నీకు మహిమ, నీకు మహిమ, నీకు మహిమ, నీకు మహిమ. నా కన్న తండ్రి, నీకు ఘనత 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 ప్రభావములు. మమ్మల్ని దర్శించునాయన, మమ్మల్ని అభిషేకించునాయన, మాతో మాట్లాడునాయన, మమ్మలను నిలబెట్టునాయన, కృప చూపునాయన, కనికరించునాయన, సహాయము చేయి. కృతజ్ఞతా స్తోత్రములు చేయి. యేసు ప్రశస్త నామములో నిన్ను ఆరాధించుకుంటున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. దేవుని వాక్యంలో నుండి ఒక వచనాన్ని మనం చదువుకొని ముందుకెళ్దాం. కాసేపు ప్రశాంతంగా ఉండి దేవుని మాటలు వినటానికి మనసు పెట్టండి. ఇంకొచ్చేవాళ్ళు వచ్చినట్టు ఎక్కడో అక్కడ ప్రశాంతంగా కూర్చోండి. లూకా సువార్త 17వ అధ్యాయము. లూకా సువార్త 17వ అధ్యాయము 12వ వచనం నుంచి నేనే చదువుతున్నాను, చిత్తగించండి. ఆయన యొక్క గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మును కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని నడిపింపును కోరుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, కృపగల యేసు, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి 2025లోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి మరొక శుక్రవారంలోనికి మమ్మల్ని నడిపించిన విధానం కొరకు స్తోత్రము తండ్రి. ఎంతో ఆసక్తితో అనేక పనులున్న అన్ని వదిలిపెట్టేసి ఆసక్తితో నీ పాదాల చెంతకు వచ్చిన నీ పిల్లల్ని దర్శించు. నీ దాసుడు అల్పజ్ఞుడు, అయోగ్యుడు, అపాత్రుడు కేవలం నీ కృప మీద ఆధారపడి నీ రక్తమును ఆశ్రయించి వచ్చి ఉన్నాడు. నీ దాసుని నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించి నీ బిడ్డల్ని దర్శించు, నీ దాసుని దర్శించు, మమ్మల్ని అందరిని దర్శించి బలపరిచి నీ కొరకు వాడుకో. నా ప్రభువా, నీ పరిచర్య కొరకు మమ్మల్ని అందరిని ఆయత్తపరచు. నీ చిత్తము చేయటానికి మాకు కృపను అనుగ్రహించు తండ్రి. స్తోత్రము. ఉపదేశాన్ని మాకు అనుగ్రహించుట ద్వారా మేము బలం పొందుతాం తండ్రి. బ్రతుకు అర్థమవుతుంది, నడక అర్థమవుతుంది, జ్ఞానం తెలుస్తుంది తండ్రి. కృప చూపు, మాతో మాట్లాడు, మీ వాక్యమును పంపు తండ్రి. నీ బిడలం కదా అయ్యా మేము. మా తండ్రివి నువ్వు పెట్టకపోతే మాకు ఆహారం ఎవరిస్తారు తండ్రి? ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించు. నువ్వు ఇచ్చే ఆ జీవాహారం మా నోటికి అందకుండా అడ్డగించే దయ్యపు శక్తులు, దురాత్మ శక్తులు, అంధకార శక్తులు, సైతాను శక్తులు యేసు నామములో బంధించి దూరపరుస్తున్న వాటిని నీ కృపా కాపుదలలో ఈ కార్యమును నెరవేర్చుమని మా ప్రార్థన విన్నందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు ప్రశస్త నామములో ప్రార్థించి స్వతంత్రించుకున్నాము తండ్రి. అందరం చెప్దాం ఆమేన్.
ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడిన వాక్య భాగంలోని సంగతి మీకు తెలియంది కాదు. యేసు ప్రభు ఒక గ్రామంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. ఆ గ్రామంలోనికి వెళ్ళబోయేటప్పుడు ఊరి వెలపట 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. వాళ్ళు ఆయనకి పక్కగా నిలబడలేదు, ఎదురుగా వచ్చారు. ఎదురుగా వచ్చి ఎలుగెత్తి కేకలేశారు. ఆయన గురించి విన్నారు. ఆయన రోగుల్ని స్వస్థపరుస్తున్నాడని, ఆయన అధికారము గలవాడని, ఆయనను గురించి అనేక సంగతులు వాళ్ళు విని ఉన్నారు. వినుట వలన విశ్వాసం కలుగునని లేఖనాల్లో రాయబడి ఉంది. అదే విశ్వాసాన్ని బట్టి దూరమున నిలబడ్డారు. ఎందుకంటే కుష్ఠరోగులు మనుషుల్ని సమీపించకూడదు. సమీపిస్తే మనుషులు రాళ్లతో కొడతారు వాళ్ళని. కుష్ఠరోగం వచ్చిన వాడు అపవిత్రుడు. మనుషులు ఎవరన్నా వాళ్ళకి ఎదురు పడితే ఈ పై పెదవి చేతితో కప్పి అపవిత్రుడను అని కేకలు వేయాలి. అప్పుడు పక్కకి వెళ్ళిపోతారు. అపవిత్రుడను అపవిత్రురాలని కేకలేయాలి, పై పెదవి మూసి. లేకపోతే రాళ్లతో కొడతారు. అందుకే దూరంగా నిలబడ్డారు. నిలబడి యేసు ప్రభువా మమ్మను కరుణించు అని ఎలుగెత్తి కేకలేశారు. కేకలేసినప్పుడు యేసు ప్రభు భయపడకండరా, దగ్గరకు రండి అని దగ్గరకు పిలిచి వాళ్ళ మీద చేతులుంచి, మీరు శుద్ధులవుట నాకు ఇష్టమే అని శుద్ధి చేసి బాగు చేసి స్వస్థపరిచి పంపించాలి. ఎందుకంటే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఆ పని చేశాడు కాబట్టి. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరకు వచ్చాడు. వచ్చి, ప్రభువా నన్ను కరుణించు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని అడిగినప్పుడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చేతులు ఉంచాడు, వాడు బాగుపడ్డాడు. ఆ సాక్ష్యం ప్రజల్లోకి వెళ్ళింది. ఇక్కడ 10 మంది వచ్చి అడిగినప్పుడు యేసు ప్రభు వారు వాళ్ళని తాకాలేదు, ఇదిగో మిమ్మల్ని స్వస్థపరుస్తున్నానన్న మాట కూడా చెప్పలేదు. డైరెక్ట్గా ఒక మాట అన్నాడు, మీరు వెళ్ళి మిమ్ములను యాజకులకు కనపరుచుకోండి అన్నాడు. ఒక కుష్ఠరోగి మొట్టమొదట పాళెములోనికి ప్రవేశించడం తప్పు, వెళ్ళకూడదు. ఒకవేళ కుష్ఠరోగము తగ్గింది అని తనకు అనిపిస్తే వెళ్ళి ముందు ఊళ్ళో ప్రజల్ని కలవకూడదు, కానీ యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. యాజకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒకప్పుడు నా మీద కుష్ఠపొడ ఉంది, ఆ బలహీనత ఉంది, ఇప్పుడు అది నా నుండి తొలగిపోయింది, నాకు స్వస్థత వచ్చిందని నాకు అర్థమవుతుంది, మీరు దయచేసి నన్ను పరీక్షించండి అని చెప్పాలి. అప్పుడు యాజకుడు అతన్ని అబ్జర్వ్ చేస్తాడు. కుష్ఠపొడ తగ్గిన చిహ్నాలు అతనికి కనబడితే, నిజమే రబ్బాయి, నీ మీద ఆ కుష్ఠపొడ పోయింది, నువ్వు బాగుపడ్డావు, ఇక నువ్వు సమాజంలో వ్యక్తిగా జీవించవచ్చు అని ఒక కానుకను నిర్ణయిస్తాడు. అది మోషే నిర్ణయించినటువంటి కానుక. జబ్బు తగ్గినోడు, కుష్ఠపొడ నుంచి విడుదల పొందినోడు ఏమేమి ఇవ్వాలో ఒక కానుక చెప్తాడు అక్కడ. కాబట్టి జబ్బు తగ్గినోడు యాజకుడికి కనపరుచుకోవాలి. యాజకుడు ఓకే చేసిన తర్వాత నిర్ణయించబడినటువంటి అర్పణ కానుక అక్కడ చెల్లించాలి. చెల్లించి ఇక ఊళ్ళో ప్రజల్లో కలిసిపోవచ్చు. అది జరగకుండా వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పుడు రోగం తగ్గితే వెళ్ళి యాజకుడికి కనపరుచుకోవాలా, తగ్గకుండానే పోయి యాజకుడికి కనపరుచుకోవాలా? మోషే ధర్మశాస్త్రంలో పాత నిబంధన క్రమం అనుసరించి తగ్గిన తర్వాత పోయి ఆ పని చేయాల. తగ్గకుండా పోయి చెప్పాడనుకో మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. తగ్గకుండా ప్రజల్లోకి వెళ్ళకూడదు. పూర్తిగా తగ్గిందన్న విషయం స్పష్టత ఉంటేనే ఆ పని చేయాలి. ఇక్కడైనా వాళ్ళని తాకాలేదు, కనీసం మీకు స్వస్థత కలుగును గాక అని అనలేదు. యేసు ప్రభువా మమ్మను కరుణించు అని వాళ్ళు కేకలేస్తే ఆయన ఏం మాట్లాడకుండా మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకోండి అన్నాడు. వాళ్ళేం ప్రశ్నించాల ఆయన్ని, అదేంటి ప్రభా, ఆ మధ్య ఎవరో కుష్ఠరోగి వస్తే తాకావంట కదా, మమ్మల్ని తాకాలేదు, కనీసం ఒక మాట కూడా అనలేదు, ఇదిగో మీరు స్వస్థత పొందితిరి, ఇదిగో మీకు స్వస్థత వచ్చింది అని మాట కూడా అనలేదు. పోయి డైరెక్ట్గా యాజకులకు చూపించుకోమంటున్నారు. తగ్గకుండా, జబ్బు తగ్గకుండా మేము ఎలాగే అవతారాలతో ఉండి మేము యాజకుడి దగ్గరికి వెళ్తే మమ్మల్ని రాళ్ళతో కొట్టి చంపుతారు కదా అని ఇట్లాంటి ప్రశ్నలు ఏం వేయలే.
వారు యేసు స్వస్థపరచగలడని నమ్మారు. తర్వాత యేసు చెప్పిన మాటకు విధేయత చూపి వారు వెంటనే వెనుతిరిగి పోవటం మొదలుపెట్టారు. ఎక్కడికి? యాజకుడి దగ్గరికి. వారు పోవచ్చు ఉండగా శుద్ధులైరి అని రాయబడి ఉంది. వాళ్ళు ఎప్పుడైతే 4 అడుగులు అవతలకి వేశారో వాళ్ళ కాళ్ళకు కట్టుకున్న కట్లు, వాళ్ళ చేతిలో కట్టుకున్న కట్లు లూజ్ అయిపోతున్నాయి. వాళ్ళ చీము రక్తం గారేటువంటి పుళ్ళు, కుష్ఠరోగము ద్వారా వచ్చేటువంటి ఆ పుళ్ళు ఏవైతే ఉన్నాయో అవి మాడిపోయి ఆ గాయాలకు అతుక్కొని ఉండేటువంటి ఆ వస్త్రాలు ఊడిపోతున్నాయి. పచ్చి పుళ్ళు కాస్త ఎండిపోయినట్టుగా అయిపోయినాయి. క్షణములలోనే, గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు కాదు, క్షణములలోనే ఆ బాడీలో మార్పు వచ్చేసింది. ఆ శరీరములో స్వస్థత వచ్చేసింది. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు నాయనా. నడుస్తా పోతా ఉంటే అవన్నీ ఊడిపోతా ఉంటే ఒకడికొకడు చూసుకున్నారు. ఇలాగ అయిపోయిన వేళ్ళు ఇలాగ వచ్చేసినాయి. చూస్తానే పాదాల వేళ్ళు బాగా వచ్చేసినాయి, చేతుల వేళ్ళు బాగా వచ్చేసినాయి. ఆ గాయాలన్నీ మాడిపోయినాయి క్షణముల్లోనే. వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. 10 మందిలో ఒకడు వెనక్కి తిరిగి పరిగెత్తి యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి ప్రభువుకు గొప్ప స్తోత్రం చేస్తూ ఆయన మయంపరుస్తూ వెనక్కి పరిగెత్తాడు. వాడు సమరయుడు. ఈ సమరయుడు తప్ప అనే మాట వాడాడు యేసు ప్రభు. అంటే మిగిలిన వాళ్ళు యూదులై ఉండాలి. జబ్బు వచ్చినప్పుడు ఇక యూదుడు లేదు, సమరయుడు లేదు, మొత్తం ఊరు బయట ఉండాల్సిందే. సచిన వాళ్ళందరూ సమాధుల్లో ఉన్నట్టు. బతికున్నంత వరకు ఈ కులం ఆ కులం, ఈ భేదం ఆ భేదం, ధనిక భేద, రాజు పేద అనేటువంటి భేదాలు. బొందలగట్టులోకి పోయి చూస్తే అంతా బూడిదే, అంతా సమాధులు, అస్థిపంజరాలే. ఆ అస్థిపంజరాలు ఎవడి పుర్రె ఎవడిదో, ఏ కులపొడిదో, ఏ మతపొడిదో ఏం తెలియదు అక్కడ. నేను అప్పుడప్పుడు సమాధుల ఏదన్నా సమాధి కార్యక్రమానికి పోయినప్పుడు ఆ సమాధుల దొడ్లోనికి వెళ్ళినప్పుడు నేను ఆ పరిశోధనలు చేస్తానన్నమాట. పుర్రెలు ఉంటాయి, అక్కడ ఒక పుర్రె, అక్కడో పుర్రె ఉంటుంది. ఆ పుర్రె దగ్గర కూర్చొని ఆలోచిస్తా, వీడు ఎన్ని మిడిసిపాట్లు పడ్డాడో, ఎంత నడవంతరం దిగాడో, వీడు ఎన్ని డ్యాన్సులు వేసాడో, ఎన్ని పాటలు పడ్డాడో, ఇప్పుడు ఇట్ట అయిపోయాడు. వీడు తన కులాన్ని చూసి ఎంత గర్వించాడో, తన మతాన్ని బట్టి ఎంత గర్వించాడో, తన డబ్బును బట్టి, తన హోదాను బట్టి ఎంత అతిశయపడ్డాడో, ఇప్పుడు చూడు అనాథ శవం కాదు, అనాథ పుర్రె అయిపోయాడు. వాడి బంధు జనాభాలు అందరూ ఉండే ఉంటారు, బంధు జనాభా మొత్తం ఉండే ఉంటారు, కానీ వాడు మాత్రం అనాథ పుర్రె అయిపోయాడు. బ్రతుకు ఇది, వాస్తవం అది, నిజం అది. ఇది కదా నిజం. ఈ జీవాత్మ ఉన్నంత వరకు ఈ శరీరం వేసే డ్యాన్స్ అంతా కూడా నటనే కదా అనిపిస్తుంది. ఆ వైరాగ్యం కోసం పోతా అప్పుడప్పుడు అక్కడికి పోయి కూర్చొని ఈ బోన్స్, ఈ పుర్రెలు అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. రోగం వచ్చినప్పుడు మొత్తం కుష్ఠరోగులందరూ ఒకటే, మొత్తం ఊరు బయట ఉండాల్సిందే. సచిన వాళ్ళందరూ సమాధుల్లో ఉన్నట్టు. ఇంకక్కడ ఏ భేదం లేదు. ఈ సమరయుడు వెనక్కి వచ్చి కృతజ్ఞతలు చెప్పాడు. వాళ్ళైతే స్వస్థత పొంది అలాగే వెళ్ళిపోయారు ముందుకి. బహుశా వాళ్ళు ఎందుకు వెళ్ళుంటారు మనం అనుకోవచ్చు. కృతజ్ఞత లేదు వాళ్ళకి, స్వస్థత పొంది కూడా ప్రభు వైపు రాకుండా అలాగే వెళ్ళిపోయారు అని నెగిటివ్గా మాట్లాడుకోవచ్చు. లేకపోతే ప్రభువు చెప్పిన మాటకు విధేయత చూపి మిమ్మల్ని మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోండి అనే మాట ప్రభు అన్నాడు కాబట్టి ఇదిగో మనకు స్వస్థత వచ్చింది గనక ఆయన చెప్పినటువంటి మాట మనం నెరవేర్చాలని యాజకుల దగ్గరికి పోయి ఉండొచ్చు. పోనీ తర్వాత అయినా వచ్చి ఉండాలి, వచ్చినట్టయితే లేఖనాల్లో లేదు కాబట్టి మేలు పొంది కృతజ్ఞత చూపని వ్యక్తులుగా వాళ్ళు ఉండిపోయారు అని పక్కన పెడదాం ఆ పాయింట్ని. కానీ 10 మంది స్వస్థత అయితే పొందారు అన్న ఒక పాయింట్ మీద మాత్రం మనసు పెట్టండి. 10 మంది శుద్ధులైరి అన్న వరకు చదివించా. ఆ మాట మీరు కూడా చూశారని నేను అనుకుంటున్నా. ఒకడు శుద్ధుడయ్యాడా? 10 మంది శుద్ధులైరా. 10 మంది శుద్ధులైరి. ప్రభువుని అడిగారు, ప్రభు అన్నాడు వెళ్ళండి అన్నాడు. వారు పోవచ్చు ఉండగా శుద్ధులైరి. ఇందాక మనం ఒకటి పాట పాడి ఓ ప్రార్థన చేశాం. ఏమని పాట పాడాము? కురిపించుము దేవా నీ ఆత్మవర్షము, ఫలించును నీకై నా జీవితాంతమని. సరే, పాట పాడేటప్పుడు కాసేపు ఏదో కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టి కాస్త ఉల్లసించాం. పాట అయిపోయింది, ప్రార్థన చేశాం. ప్రార్థనలో కూడా మళ్ళీ అడిగాం, దేవా నీ ఆత్మ అభిషేకం మా మీదకి పంపయ్యా, నీ శక్తితో మమ్మల్ని నింపయ్యా, క్రొత్త తైలముతో ఏమంటే నూతన అభిషేకం మా మీదకి పంపించాయా అని మనం ప్రార్థన చేసి గమనిస్తూ ఉన్నాం.
మనకి ఏదన్నా కాస్త జలధరింపు వచ్చిద్దేమో, కాస్త ఏదన్నా మన కదలికలు వస్తాయేమో, పెట కొట్టి ఏదన్నా భాషలు మాట్లాడతామేమో అని ఇట్లా మనం అనుకున్న ప్రతిసారి ఎదురు చూస్తూ ఉంటాం, ఆ కాసేపట్లో ఏమన్నా జరిగిద్దేమో అని. కానీ ఏం జరగదు. అప్పుడు ఏం జరిగిద్దంటే ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత ఒక డౌట్ వచ్చింది. ఆత్మ అభిషేకం కుమ్మరించు, అభిషేకం ఇవ్వు అంటున్నా ఎలాంటి స్పందన బాడీలో లేదు. మనం అడగటం శాలేమన్న చెప్పాడని మనం అడగటం, శాలేమన్న అడగటం తప్పించి ఆయన ఎగిరినట్లేదు, మనం ఎగిరినట్లేదు. అసలు నిజంగా మనం అడిగిన అభిషేకం మన మీదకి వచ్చిందా రాలేదా? మనం కోరిన శక్తి నిజంగా మనకు లభించిందా లభించలేదా అనే ధర్మ సందేహం ఇక్కడ ఉన్నోళ్ళకే కాదు, ఆ లైవ్లో ఉన్నోళ్ళకి కూడా చాలా మందికి ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాగా వినండి. అభిషేకం మన మీదికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి మన మీదికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు మనం శక్తివంతులమగుతాం అన్నది దేవుని వాక్యం, యేసయ్య చెప్పిన మాట. అలాగే అపోస్తలుల కార్యాల్లో కానీ మనం చూస్తే వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డ ప్రతి ఘట్టంలోనూ భాషలు మాట్లాడినట్టు, కొన్ని స్పందనలు వాళ్ళ నుంచి వ్యక్తమైనట్టు మనకి అనేక వచనాల్లో రాయబడి ఉంది. మరి అప్పుడు మనం కూడా ప్రార్థించినప్పుడు మనకు కూడా అలాంటి స్పందనలు కలగాలి కదా అని ఒక ధర్మ సందేహం అందరికీ ఉంటుంది. ఒకవేళ అలాగే ఎవరికైనా ఒళ్ళు జలదరింపు వచ్చి కాస్త కదిలిపోయి పెట చప్పట్లు కొట్టి కాస్త ఏదన్నా వాళ్ళు ఉన్న స్థానం నుంచి స్థాన భ్రంశం చెందారనుకో, అప్పుడు డిసైడ్ అయిపోతారు, ఇప్పుడు నిజంగా నా మీదకి అభిషేకం వచ్చింది. ఇంకా ఎవరైనా భాషలతో మాట్లాడారనుకో, ఇంకా కన్ఫర్మ్ చేసుకుని నిజంగా నా మీదకి అభిషేకం వచ్చి భాషలతో కూడా మాట్లాడారు, కన్ఫర్మ్ అనుకుంటా. అపోస్తలుల కార్యములోని అన్ని ఘట్టములను మనం సిద్ధాంతీకరించలేము, గుర్తుపెట్టుకోండి ఈ మాట. అపోస్తలుల కార్యములలో కనబడిన ప్రతి విషయమును ఆధారము చేసుకొని మనం ఒక సిద్ధాంతమును చెయ్యరాదు. ఎందుకంటే సంఘము యొక్క పునాది దశ, ప్రారంభ దశ అది. ఆ ప్రారంభ దశలో ఇప్పుడు మనం చెయ్యకూడనివి కూడా అప్పుడు కొన్ని చేశారు వాళ్ళు. కాబట్టి అపోస్తలుల కార్యములో కనబడ్డ విషయాలన్నిటినీ ఆధారం చేసుకొని మనం ఒక సిద్ధాంతాన్ని చేయలేం. దానికి ఇంకా ఇతర మళ్ళీ విడి పుస్తకాల్లో కూడా ఆధారాలు ఉండాలి, అప్పుడే మనం దాన్ని సిద్ధాంతం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, విగ్రహార్పితము విసర్జించాలి అనేది అపోస్తలుల కార్యం 15, 19, 28 ఉంది. దానికి సపోర్టుగా లేఖనాల్లో కొరింథీ పత్రికలో చెప్పాడు, అలాగే ప్రకటన గ్రంథంలో కూడా చెప్పాడు. ప్రకటన గ్రంథంలో విగ్రహార్పితం తినొచ్చు అనే బోధ మోసపరచు బోధ అని, విగ్రహార్పితం తినొచ్చు అనే బోధ బిలాము బోధ అని, ఉరియొడ్డే బోధ అని, యెజబెలు బోధ అని చాలా స్పష్టంగా రాసుంది. ప్రకటన గ్రంథము 2:20 మీరు చదువుకోవచ్చు, అక్కడ ఉంది. అదే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలోనే పెర్గములోనున్న సంఘపు దూతకి ఇలాగు రాయుము, 14వ వచనం, 2:14, 2:20 మీరు చూస్తే, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు. ఎందుకు వాళ్ళకి తెలుసు బోల్డ్ అనిసార్లు ఈ ప్రసంగాలు అయినాయి, ఇక మళ్ళీ చూపిస్తే మర్యాద కాదు, టైం వేస్ట్ తప్ప ఇంకొకటి ఏం లేదు. నేను చెప్పిన రెఫరెన్స్లు రాసుకోండి, కొత్త వాళ్ళు అయితే చూసుకోండి. తర్వాత ఆల్రెడీ విన్న వాళ్ళు అయితే మీకు ఆటోమేటిక్గా గుర్తొచ్చేస్తాయి అక్కడ ఏమున్నాయో. కాబట్టి విగ్రహార్పితం తినొచ్చా తినకూడదంటే తినకూడదు అనే విషయం అపోస్తలుల కార్యంలో ఉంది. ఆ తర్వాత మిగిలినటువంటి పత్రికల్లో, ప్రకటనలో కూడా సూచించాడు. దాన్ని బట్టి మనం సిద్ధాంతం చేసుకోవచ్చు. కానీ మీరు గమనించండి, అపోస్తలుల కార్యములో పౌలు తానే తిమోతికి సున్నతి చేయించాడు. చూస్తారా వచనం? అపోస్తలుల కార్యములు 16 మొదటి నుంచి చూడవచ్చు. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకందరికీ తెలియను గనుక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించెను.
పౌలే అపోస్తలుల కార్యములో సున్నతి చేయించాడు తిమోతికి. ఎందుకంటే ఆ తిమోతి తల్లేమో యూదురాలు, తండ్రేమో అన్యుడు. కాబట్టి వాళ్ళు యూదులు అతన్ని యూదుడుగా అంగీకరించరు. అందుకని ఒకవేళ జన్మత యూదుడు కానివాడు సున్నతి ద్వారా విశ్వాసమును బట్టి యూదుడు కావచ్చు. అందుకని సున్నతి చేయించి తనతో కలుపుకున్నాడు పౌలు. ఇప్పుడు అపోస్తల కార్యములో పౌలు సున్నతి చేయించాడు గనక ఇప్పుడు మనం కూడా ఆ పని చేయించాలా? దాన్ని ఒక సిద్ధాంతంగా మనం తీసుకోవచ్చా? తీసుకోరాదు. ఎందుకంటే తర్వాత పత్రికల్లో చాలా చోట్ల పౌలు తానే చెప్పాడు, హృదయ సంబంధమైన సున్నతి అగును గాని శరీర సంబంధమైన సున్నతి కాదు. రోమా పత్రికల్లో చెప్పాడు, గలతీ పత్రికల్లో చెప్పాడు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియ వలన ఒకడు నీతిమంతుడిగా తీర్చబడగోరితే వాడు క్రీస్తులో నుండి వేరుపరచబడి కృపలో నుండి తొలగిపోయాడు. గలతీ 5:4 చదివితే ఉంది. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడు వారెవరు? వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. యేసుక్రీస్తునందుండు వారికి సున్నతి పొందుట ఎందేమియూ లేదు, పొందకపోవుట ఎందేమియూ లేదు. గాని అది దాని అర్థం ఏంటి చెప్పండి? దాంతో నిమిత్తం లేదని తేల్చేశాడు అక్కడ. కాబట్టి అపోస్తలుల కార్యములలో చెప్పబడినటువంటి సంగతులన్నిటినీ కూడా మనం అక్షరార్థంగా తీసుకొని సిద్ధాంతములు చేయడానికి వీలు లేదు అన్న ఒక సత్యాన్ని పాస్టర్స్ ముందు రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పాలి. దానికి మిగిలిన లేఖనాల్లో కూడా సపోర్ట్ ఉంటేనే మనం ఆ పని చేయాలి, కానీ ఆ సపోర్ట్ లేకపోతే మనం అలా చేయడానికి వీలు లేదు. అలాగే పరిశుద్ధాత్మ అభిషేకము మీదికి వచ్చినప్పుడు వాళ్ళు పొందినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుభూతులన్నీ తర్వాత పత్రికల్లో పౌలు మెన్షన్ చేయలా. ఎక్కడన్నా ఉంటే చూపించవచ్చు నాకు. పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఖచ్చితంగా భాషలు మాట్లాడతారు అని ఎక్కడైనా పౌలు తన పత్రికల్లో ప్రస్తావించాడా? ప్రస్తావించాలి. అపోస్తలుల కార్యాల్లో అనేక చోట్ల అది రాయబడి ఉంది, కానీ అర్థమైందా? కానీ తర్వాత పౌలు తన పత్రికల్లో, ఇక ఎవరి పత్రికలో కూడా ప్రస్తావన లేదు. కావాలంటే మీరు పరీక్షించి చూసుకోవచ్చు, బాగా చదువుకోవచ్చు, ఉందా. పైగా పౌలు తన పత్రికలో 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో కృపా వరాలను గురించి మాట్లాడుతూ భాషలు మాట్లాడుట అనేది ఆత్మ కృపా వరములలో ఒకటి. అర్థమైందా? ఇంకా చెప్పాలంటే ఆ భాషలు అర్థం కావు. ఆ భాషలు అర్థం చెప్పడానికి మళ్ళీ అర్థం చెప్పే శక్తి కోసం ప్రార్థన చేయాలి, మళ్ళీ అదొక వరం అనే విషయాన్ని స్పష్టపరిచాడని బైబిల్ కొంచెం చదివిన వాళ్ళకైనా అవగాహన ఉంటుంది నేను చెప్పిన పాయింట్. ఆ తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం పొందినప్పుడు ఇలాంటి అనుభవాలు కలుగుతాయి. ఒళ్ళు జలతరిస్తుంది, ఖచ్చితంగా ఎగురుతారు, పక్కన వాళ్ళని బాదుతారు, పెటాపెటా కొడతారు, గందరగోళంగా అయిపోయి పక్కన మొత్తాన్ని ఇచ్చేస్తారని అయితే లేదు. ఇంకా ఒక మాట అన్నాడు, ప్రవక్తల ఆత్మలు వారి స్వాధీనంలో ఉన్నవి అనే మాట మాట్లాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీన్ని మనం గ్రహించాలి. అసలు పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి, ఈ పాయింట్ బాగా మీకు అవగాహన కలగాలి, చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మనం పరిశుద్ధాత్మ అభిషేకమును కుమ్మరించు ప్రభు అని మనం ప్రార్థించాం, కానీ మనం ఆత్మను పొందినటువంటి అనుభూతులు అయితే, అప్పటి కాలంలో కనబడ్డ అనుభూతులు అయితే మనం పొందట్లా. పొందనప్పుడు డౌట్ వచ్చింది. మనం ఎంతసేపు అడిగాం కదా, పాడాము, ఆరాధించాము, అడిగాం కదా, మరి ఏది అభిషేకం వస్తే హడావుడేది? ఏం హడావుడు లేదు. ఈ హడావుడు లేనందువల్ల మనసుకు ఏమొచ్చిందో తెలుసా? అవిశ్వాసం వచ్చింది. ఆ పాయింట్లో మనం అడిగిన దాని విషయంలో డౌట్ వచ్చింది, అనుమానం వచ్చింది, సందేహం వచ్చింది. సందేహము అనేది మనకు రప్పించగలిగితే సాతాను మన అభిషేకాన్ని అడ్డుకున్నట్టే. ఎందుకంటే సాతాను ఆయుధం సందేహమే. ఫస్ట్ నుంచి కూడా వాడు వాడుతున్న ఆయుధాలన్నిట్లో ప్రప్రథమమైంది, ముఖ్యమైంది, మెయిన్ అదే. డౌట్ పుట్టించడంలో మంచి పనోడు వాడు. ఆ డౌట్లు పుట్టించే చాలా వరకు వైనం చేశాడు జనాన్ని. హవ్వకు కూడా ఫస్ట్ వాడు వేసిన డౌటే, ఇది నిజమా అనే సందేహ బాణంతో వచ్చాడు లైన్లోకి. ఈ తోటలోని చెట్ల ఫలములలో దేనినైనా తినకూడదని దేవుడు మీతో చెప్పానా అనే ప్రశ్నతో వచ్చాడు. కావాలంటే ఆదికాండం 3వ అధ్యాయం చూసుకో. క్వశ్చన్ మార్కు లేపింది వాడే దరిద్రుడు.
దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పాలి. బాగా వినండి, అందరికీ అవసరం ఇది. విశ్వాసం, విశ్వాసానికి వ్యతిరేకం సందేహం. విశ్వాసము ఇంటూ సందేహం. వ్యతిరేక పదాలు ఉంటాయి చూడు, వ్యతిరేక పదాలు. పరిశుభ్రత ఇంటూ అపరిశుభ్రత, న్యాయం ఇంటూ అన్యాయం. వ్యతిరేక పదాలు రాస్తాం కదా మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు. అట్లా విశ్వాసము ఇంటూ అవిశ్వాసము లేదా సందేహం. ఫస్ట్ నుంచి కూడా వాడు ఆఖరికి హవ్వ దగ్గరకు వచ్చి సందేహమే. ఏమిటి ఆ సందేహం అంటే, అన్ని తినమన్న దేవుడు అది ఎందుకు తినొద్దన్నాడు, అది తింటే మీరు కూడా ఆయన లాంటి వాళ్ళు అవుతారని కుళ్ళు, వ్యసనం. ఏంటి, అందుకే మీ బతుకులు ఎట్లని జంతువుల్లాగా సిగ్గుశరం లేకుండా, మంచి చెడ తెలియకుండా ఇట్లా బతకాలని డిసైడ్ చేశాడు. ఏం చేద్దాం, మీ కర్మ, నా మాటని తిను, మీ ఆయన కూడా ఇవ్వు, ఇద్దరు దేవతల వలె ఉందురా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తినకముందు దేవతల్లాగానే ఉన్నారు, తినాక దయ్యాల్లా తయారయ్యారు. నిజంగా తినకముందేమో ఒకరి కోసం ఒకరు ప్రాణం అన్నట్టున్నారు, తిన్న తర్వాత ఏమో ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్లు చేసుకున్నారు. ఏం బుద్ధి అది? ఆదామా, నేను తినవద్దన్న పండు తింటివా అంటే నాకేం తెలుసా, నేను అసలు దాని జోలికే పోలేదు, పనికి మళ్ళీ అసలు ఇట్లాంటి దాన్ని నాకు ఎందుకు ఇచ్చావు? ఆమె తీసుకొచ్చి, ఆ స్త్రీ నాకు ఇచ్చితివే, ఆమె తిని కొన్ని తెచ్చి నాకు ఇచ్చింది, నేను తిన్నా. అసలు నేను ఎంత మంచి ఉండో నీకు తెలియదా? మొట్టమొదటి నుంచి అసలు ఫస్ట్ నుంచి అసలు నేను ఎట్ట బాగున్నాను నీకు తెలియదు. బరువు అంతా ఎవరిని ఎత్తినేసాడు? ఈ దరిద్రం ఎప్పుడు వచ్చింది? పండు తిన్న తర్వాత వచ్చిందన్నమాట. అదే తినకముందు దేవతలాగే ఉన్నారు, తిన్నాక దయాలా తయారయ్యారన్నమాట. వాడు ఫస్ట్ వచ్చి తీసుకొచ్చేదే డౌటు, సందేహం. దేవుడికి నచ్చందే అది, దేవుడికి నచ్చందే అది. డౌట్ అంటే మహా చిరాకు ఆయనకి. సందేహం అనే దాన్ని ఒప్పుకోడు ఆయన. అర్థమైందా? యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంటాడు, నీవు దేవుని కుమారుడు అయితే, అసలు అవునో కాదో నేను డౌట్ వచ్చేటట్టు. ఎప్పుడన్నా పాయింట్ మీద ఆలోచించారా? నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించు అన్నాడు. అయితే గీతే ఏంది? తండ్రే సాక్ష్యం ఇచ్చాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు ఇచ్చాడు? 40 రోజులకు ముందు. బాప్తిస్మం పొంది ఒడ్డుకొచ్చినప్పుడే పరిశుద్ధాత్మ పావురాకారంతో ఆయన మీదకి దిగొచ్చాడు. తండ్రి మాట్లాడాడు, ఆకాశం నుండి ఒక శబ్దము పుట్టింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని. తండ్రి సాక్ష్యం ఇచ్చాడు. ఆ సంగతి కుమారుడికి కూడా తెలుసు. అందుకే కుమారుడు ఎల్లప్పుడూ ఆ పదమే వాడాడు, నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి అని. అదే యూదులకు కూడా నచ్చంది. దేవుణ్ణి తండ్రి, సొంత తండ్రి అని చెప్పుచున్నాడు అని నచ్చలా. వాగులో దూకారు. ఆయన ఏం చేయమంటారు? నచ్చకపోతే ఆయన చెప్పింది నిజం. యేసు దేవునిలో ఒక భాగం, అదృశ్య దేవుని దృశ్య రూపం, దేవుని యొక్క శక్తియు మూర్తిమంతము నయ్యున్న వ్యక్తి యేసు. దేవుని వాక్యం యేసు, దేవునిలో ఉన్న ప్రేమ యేసు, దైవ కుమారుడు యేసు. వీడు ఆయన దగ్గరకు వచ్చి, చూడు ఎవరిని వదిలిపెట్టాడు, ఈ డౌట్లు లేపేవాడు వీడు దరిద్రుడు. ఆయన దగ్గరకు వచ్చాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే. అరే నాకు డౌట్ లేదు, నీకెందుకు రా డౌట్? నువ్వు అయితే రాళ్ళు రొట్లు అవుతాయి, రాళ్ళు రొట్లు అవుతాయి. నువ్వు దేవుని కుమారుడు అయితే నీకు ఇది జరిగిద్ది, నువ్వు దేవుని కుమారుడు అయితే జరిగిద్ది. నువ్వు దేవుని కుమారుడు, నిజంగా దేవుడు నిన్ను ప్రేమిస్తే ఈ అద్భుతం చేయాలి. అయితే 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 ఒరే అయితే ఏందిరా దరిద్రుడా, విశ్వాసమును బట్టి నన్ను కొడుకుగా కూతురుగా దేవుడు ఎప్పుడో స్వీకరించాడు. నాకు అందులో సందేహం లేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చి అయితే అంటావేంది నువ్వు? అయితే ఏంది? అయితే ఏంది? అయితే లేదు, గీతే లేదు, నేను ఆయన కొడుకుని కూతురుని. దేవునికి నచ్చనిది డౌట్, సందేహము, అనుమానము, అవిశ్వాసము నచ్చదు. దేవునికి ఇష్టమైంది విశ్వాసం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అది హెబ్రీ 11:6 చెప్పిన సాక్ష్యం. కాబట్టి ఇప్పుడు మనం ప్రార్థన చేశాం, పాట పాడాం, ఆరాధించాం, అభిషేకాన్ని ఇమ్మని అడిగాం.
అడిగినప్పుడు మనలో అపోస్తలుల కార్యంలో ఉన్నటువంటి స్పందనలో కనబడనందున, మనం భాషలో మాట్లాడనందున, మన శరీరములో కదలనందున, మనం కొన్ని ప్రత్యేకతల్లో ప్రవర్తించనందున, అరే మనం అడుగుతున్నాము కానీ మనకు అభిషేకం ఇవ్వట్లా, దేవుడు ఇవ్వట్లా అని చాలామంది పాపం ఆ ప్రశ్నలో బ్రతుకుతున్నారు. ఇది కరెక్టే అని ఎంతమంది ఒప్పుకుంటారో చేతులు ఎత్తండి. నాకుంది ఈ డౌట్ అన్న వాళ్ళు చేతులు ఎత్తండి, నేను సంతోషపడతాను, చెప్తాను, ఆన్సర్ ఇస్తాను. జూమ్లో కనపడుతున్న వాళ్ళు కూడా మీకు డౌట్ ఉంటే చేతులు ఎత్తాను. నాకు కూడా ఉందన్న ఈ డౌట్. రైట్, చాలామంది చేతులు ఎత్తి వాళ్ళ అనుమానాన్ని స్పష్టపరిచారు నాకు. థ్యాంక్ యూ. మీరు చెప్పారు, వాళ్ళు కూడా చెప్పారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అపోస్తలుల కార్యముల్లో వాళ్ళ దగ్గర కనపడ్డ స్పందనలు ఖచ్చితంగా ప్రతి సందర్భంలో కనబడతాయి అని తర్వాత పత్రికల్లో రాయబడలేదు. మరి ఎలాగా మనం అభిషేకం పొందామని మనకు ఎలా తెలుస్తుంది అంటే, సింపుల్. ఇప్పుడు అన్నం తింటున్నాం, అన్నం శక్తిగా మారి మనం బ్రతకడానికి ఆధారం అవుతుంది. ఆ ప్రక్రియ మనం చూడగలమా మన బాడీలో? ఎవరన్నా చూసిన వాళ్ళు చెప్పండి, నేను నా బాడీలో చూశాను నేను అన్నోళ్ళు చెప్పండి. చూసారా ఎప్పుడన్నా? నువ్వు అన్నం తింటాం, ఆకలైనప్పుడు తింటాం, పొద్దున్నే లేచి ఇంకంత మించి మనకేం తెలియదు ఏం జరుగుతుంది అనేది. ఒకటి మాత్రం జరుగుతుంది, మన బాడీ రోజు ఆహారం తీసుకోవటం ద్వారా బ్రతికి ఉంది, ఆరోగ్యంగా ఉంది, సజీవంగా ఉంది, పని చేస్తుంది. ఈ సాక్ష్యం సరిపోదు? ఈ సాక్ష్యం సరిపోద్దా? సరిపోదా? అలాగే నీకు దేవుడిచ్చే సాక్ష్యం ఏంటంటే, నువ్వు అభిషేకం అడిగిన ప్రతిసారి ఖచ్చితంగా నేను నీ మీదికి శక్తి పంపుతానే ఉంటాను. సందేహించిన ప్రతి ఒక్కరూ శక్తిహీనులై ఉంటారు. ఎందుకంటే సందేహము నా కార్యాన్ని అడ్డగించిద్ది, నా శక్తిని అడ్డగించిద్ది. విశ్వసించిన ప్రతి ఒక్కరూ పొందుతారు. వాళ్లలో ఆ శక్తి వారు ఆత్మీయంగా బ్రతికి ఉండటానికి దోహదపడిద్ది. అర్థమైందా? ఆత్మీయంగా బ్రతికి ఉండటానికి నా శక్తి దోహదపడిద్ది. నిజంగా దేవుడు మనం అడిగిన ప్రతి ఘట్టంలోనూ తన ఆత్మశక్తిని మన మీదకి పంపించాడు కాబట్టి విశ్వాస జీవితంలో ఇంకా మనం బతికున్నాం. లేకపోతే ఎప్పుడో అవుట్. ఇప్పుడు నేను చెప్పిన ఈ మాట ఎంతమందికి అర్థమైంది? స్పష్టంగా అర్థమైందా లేదా? అభిషేకం వచ్చిందా రాలేదా అంటే ఖచ్చితంగా వచ్చిందంటానికి మరో నిరూపణ ఏంటంటే, నువ్వు ఇంకా లైన్లో ఉన్నావు, లోకంలో కలిసిపోకుండా, భ్రష్టు పట్టి పోకుండా. ఇంకా చెప్పాలంటే దేవుని శక్తి ఇంకా ఎక్కడ పనిచేసిద్దో తెలుసా? దేవుని శక్తి ఎక్కడ పనిచేసిద్దో తెలుసా? దేవుడిచ్చే బలం ఎక్కడ పనిచేసిద్దో తెలుసా? మనల్ని పడకుండా ఆపటానికి, మనం తొట్టుపడకుండా ఆపటానికి కొంత పని చేస్తే అసలు ఎక్కువ ఎక్కడ పని చేసిద్దంటే, ఒకవేళ మన అడుగులు తడబడి జారి పడతాం చూడు. ఇప్పుడు అడుగులు జారేటువంటి స్థలంలో బలవంతుడైనా పడతాడు, బలహీనుడైనా పడతాడు. అడుగులు ఇప్పుడు వాన పడింది, బురద జర్రం జారుతుంది. ఏనుగంత బలవంతుడైనా సరే జారితే వెళ్ళకిల పడాల్సిందే. బలవంతుడు గనుక పడడు అనేం లేదు. కింద కాళ్ళు జారుతుంటే బండల మీద నూనె ఒలిగిపోయింది, మనం చూసుకోవాలా. అవి పాలిష్ బండ్లు అనుకో, టైల్స్ అనుకో, ఇంకా సూపర్గా ఉంటుంది. అసలు ఏకదం అటు ఇటు పోయి రావటమే, మంచులో దొల్లినట్టు దొల్లి రావటమే అట్టపోయి. అవునా? మనకు తెలియదు. బలవంతుడు పడతాడు, బలహీనుడు పడతాడు. కాలు జారితే, వినండి, కాలు జారితే పడతాడు. అయితే బలవంతుడికి బలహీనుడికి తేడా ఏంటంటే, శక్తిహీనుడు పడ్డాడంటే ఇంక వాడు అంతే అక్కడే కూర్చుంటాడు. కానీ శక్తివంతుడు పడ్డా వాడు శక్తి కలిగి ఉన్నందున తిరిగి వెంటనే తిప్పుకొని లేవగలుగుతాడు. దేవుని శక్తి మనలో ఎక్కడ కార్యకారి అవుతుందంటే, ఎన్నోసార్లు మన ఆత్మీయ జీవితంలో మనం ఊహించని తొట్టుపాటులోకి మనం వెళ్ళినప్పుడు
కొన్నిసార్లు దేవుడు అభ్యంతర పడేటువంటి అడుగులు జారిన అనుభవాలు మన జీవితంలో కనబడతాయి. అది మాటలోను, క్రియలోను, చూపులోను, తలంపులోను, ఆలోచనలోను, ప్రవర్తనలోను, నడకలోను, ఎక్కడో దేవుడు అభ్యంతర పడే విధంగా మన అడుగు తొట్టుపడటం అనేది ఉంటుంది. కొంతమంది ఆ పడ్డ దగ్గర లేవరిక, కారణం శక్తిహీనులు. కానీ కొంతమంది పడ్డ వెంటనే తిప్పుకొని లేవగలుగుతారు. అలా తిప్పుకొని లేవటానికి దేవుడు తన శక్తిని మన మీద ఉపయోగిస్తాడు. ఎంతమంది ఒప్పుకుంటారు? నా ఆత్మీయ జీవిత ఆరంభం నుంచి ఇప్పటిదాకా అనేక పర్యాయాలు నా అడుగులు జారినాయి, అయినా సరే నేను తిప్పుకొని నిలబడ్డాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళందరూ పంత పడి లేచిన బాపతనమాట. దేవునికి స్తోత్రం. జూమ్లో కనపడుతున్న వాళ్ళు కూడా చాలా పర్యాయములు నా ఆత్మీయ జీవితంలో తొట్టుపాట్లు ఎదురైనాయి, అయితే దేవుని కృపను బట్టి పడ్డ చోట నేను లేను, తిరిగి లేచాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. లేచారు కాబట్టి ఆ జూమ్లో కనపడుతున్నారు, ఆ లైవ్లో ఉన్నారు. లేకపోతే ఏ బజార్లో కూడా తిరుగుతూ ఉంటారు. నేను పనికి రాను, నేను పాపిని, నేను అలాగైపోయాను, నాకు అవకాశం లేదు అని. శక్తివంతుడికి శక్తిహీనుడికి తేడా ఏమిటంటే అదే. ఇస్కరియోతు యూదా పడ్డాడు, సీమోను పేతురు పడ్డాడు, కానీ యూదా లేవలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా? యూదా మీదికి దేవుడు తన శక్తిని పంపునట్లు యేసు ప్రభు వేడుకోలా. పడిన యోధా తిరిగి లేవటానికి అవసరమైన శక్తి తండ్రి వాని మీదికి పంపని యేసయ్య అడగలా. ఎందుకు అడగలేదో తెలుసా? వాడు తనంతట తానుగా హృదయపూర్వకంగా మొదటి నుంచి సిలువకు అప్పగింపబడే రోజు వరకు యేసు ప్రభు అని ఎన్నిసార్లు హెచ్చరించినా వాడు మారు మనసు పొందలా, దిద్దుకోలా, హార్ట్ఫుల్గా తీసుకెళ్లి వాడి ఆత్మని సైతానికి అప్పగించుకున్నాడు. అర్థమైందా? హృదయపూర్వకంగా అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. కానీ సీమోను పేతురు అలా కాదు. సీమోను పేతురు కూడా ఇస్కరియోతు యోధా యేసు ప్రభుని 30 వెండి నాణ్యాలకు అమ్ముకుంటే, ఇస్కరియోతు యోధా సీమోను అసలు ఆ యేసు ఎవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధం ఆడాడు. కానీ ముమ్మారు అబద్ధం ఆడిన ఆ పేతురు పడినట్ట పడనట్ట? మీరు చెప్పండి గట్టిగా. డౌట్ లేదుగా? ప్రభువుకి నమ్మకంగా ఉండే విషయంలో తప్పిపోయినట్ట కాదా? పెద్దగా చెప్పండి, దండం పెడతాను. పెద్ద మరి అంటారు ఏందండి? పెద్దగా చెప్పాలి, నాకు అవసరం. అందుకు తప్పిపోయినట్టేగా, జారి పడ్డట్టేగా, తొట్టి పడ్డట్టేగా. రైట్. నమ్మకత్వం విషయంలో తొట్టుపడ్డాడు. ప్రభువుకి నమ్మకంగా ఉందామనుకున్నాడు, నమ్మకంగా ఉండలేకపోయాడు. మీరు కూడా గడిచిన సంవత్సరాల్లో చాలా విషయాల్లో ప్రభువుకి నమ్మకంగా ఉందామనుకున్నారు, నమ్మకత్వాన్ని ఎగ్గొట్టారు. చాలా విషయాల్లో నమ్మకంగా ఉందామని ప్రవర్తించారు, కానీ కొన్ని చోట్ల నమ్మకత్వంలో తప్పిపోయారు, ప్రభువుకి నమ్మకంగా ఉండలేకపోయారు. ఈ సంవత్సరం నుంచి దేవుడు నాకు ఇచ్చే దానిలో ప్రతి దానిలో నేను ఖచ్చితంగా దేవుని తీయాలని, ఆ విషయంలో నేను నమ్మకంగా ఉండాలనుకొని 4 వారాలు చేసి 5వ వారంలో ఆర్థిక ఇబ్బందులు, ప్రభువుకు తెలియంది ఏముంది, పరిస్థితులు బాగలేవని దేవుని వాట కూడా లాగేసి మన కోటాలో కలుపుకున్న అనుభవాలు లేవా? స్తోత్రం. అంటే జస్ట్ ఒకటాన్ని ఎగ్జాంపుల్ చెప్పాను. ఇది మొదలుకొని ఇక నేను రోజు క్రమంగా ప్రార్థన చేసి ప్రభువుకి భక్తి విషయంలో నమ్మకంగా ఉండాలి అనుకున్నావు. చాలా రోజులు ప్రార్థన కొట్టావు. నోరు కాచుకొని, పవిత్రతను కాచుకొని, పరిశుద్ధ జీవితంలో నేను రహస్య జీవితంలోనూ బహిరంగ జీవితంలోనూ పరిశుద్ధతలో నేను నమ్మకంగా ఉండాలి. ప్రభువుకి నోటిని కాచుకోవాలి, కళ్ళను కాచుకోవాలి, చెవులను కాచుకోవాలి, హృదయాన్ని కాచుకోవాలి. నేను జాగ్రత్తగా ఉండాలి, నా ప్రభువుకి నమ్మకంగా ఉండాలి. రహస్యమందును బాహాటంగా కూడా నేను నా తండ్రికి నమ్మకంగా ఉండాలని కొన్నిసార్లు ఆ నమ్మకత్వాన్ని కోల్పోయిన అనుభవాలు నీకున్నాయి. ఒప్పుకుంటావా, ఒప్పుకోవా? ఎంతమంది ఒప్పుకుంటారో చేతులు ఎత్తండి. యథార్థవంతుల ప్రార్థన దేవుడు వింటాడు. ఏమండి? యథార్థత లేని వాళ్ళ ప్రార్థన దేవుడికి అసహ్యం. దేవునికి స్తోత్రం. పేతురు కాడికేం పెద్ద మనుషులం కాదు మనం. మనకేం ఓవర్ యాక్షన్ వద్దు. స్తోత్రం. ఒకవేళ ఉంటే స్తోత్రం. పేతురు కంటే ఘనంగా ఉంటే మంచిది, సంతోషం. నా ప్రభు కృప. నేనైతే అనుకుంటున్నా, ప్రభువుకి నమ్మకంగా ఉండే విషయంలో నా ప్రాణం ఇస్తానన్న పేతురు ఎంత గట్టిగా మాట్లాడాడో, గంటల వ్యవధిలోనే అంత దారుణంగా అబద్ధమాడాడు.
నమ్మకంగా ఉన్నాడా గురువుకి శిష్యుడు? కానీ పేతురికి, నీకు, నాకు, మనకు అనుగ్రహించబడిన కృప గొప్పతనం చెప్తా, శక్తి యొక్క గొప్పతనం చెప్తా. ఏంటో తెలుసా? పేతురు తొట్టు తన నమ్మకత్వం విషయంలో తాను తప్పిపోయినా పేతురు దేవుని నమ్మకత్వ విషయంలో విశ్వాసము కలిగిన వాడై ఉన్నాడు. దేవుని నమ్మకత్వం విషయంలో విశ్వాసం కలిగిన వాడై ఉన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నేను నా ప్రభువుకి నమ్మకంగా నేను ఉండలేకపోయినా నా ప్రభు నన్ను ప్రేమించే విషయంలో ఆయన నమ్మకస్తుడు, ఆయన నన్ను ప్రేమిస్తాడు. తప్పిపోయిన కుమారుడి గొప్పతనం అదే. తప్పిపోయిన కుమారుడి గొప్పతనం అదే. మా నాన్నను నేను ప్రేమించే విషయంలో నేను అపనమ్మకస్తున్నాయి. మా నాన్న కష్టార్జితాన్ని తీసుకొచ్చి దరిద్ర పనులు చేసి నాశనం చేసి నా తండ్రి విషయంలో నేను నమ్మకంగా ఉండలేకపోయాను. మా అన్నయ్య అంత నమ్మకంగా నేను ఉండలేకపోయాను. కానీ మా నాన్న అయితే నా విషయంలో ఆయన ప్రేమ నమ్మకమైనది, స్థిరమైనది అని నమ్మాడు. అది వానికి లైఫ్ టర్నింగ్ పాయింట్. అది ఎన్నిసార్లు నీ జీవితంలో అడుగులు జారి తొట్టులు పడి గందరగోళాల్లోకి వెళ్ళిపోయి కూడా మళ్ళా తిప్పుకొని రాగలిగావంటే ఆ కృప ఎవరిదో తెలుసా? ఆ శక్తి ఎవరిదో తెలుసా? పొరపాటును కూడా నీది కాదు, ఆయన శక్తి. పేతురు దేవుని ప్రేమ యొక్క నమ్మకత్వాన్ని విశ్వసించగలిగాడంటే అది పేతురు గొప్పతనం అనుకునేరు. పేతురు గొప్పతనం కాదు సుమి, అది నా ప్రభు యొక్క ప్రార్థనా ఫలం. సిమనో, సాతాను మిమ్మును పట్టి గోధుమలను జల్లించుటకు కోరుకున్నాడు. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు తండ్రిని వేడుకున్నాను. అక్కడ ఏం వాడాలి? నీవు పడిపోకుండున్నట్లు, నీవు తొట్టు పడకుండున్నట్లు, నీవు తప్పిపోకుండున్నట్లు నేను నీ కొరకు తండ్రిని వేడుకుంటుని అనాలి. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? నీ నమ్మిక తప్పిపోకుండున్నట్లు. అక్కడ మనకి సరిగ్గా అర్థం చేసుకోకపోతే తేడా పడతాం. నీ నమ్మిక తప్పిపోకుండున్నట్లు అంటే మనం సహజంగా చదివేటప్పుడు ఏమర్థమైందంటే, నువ్వు నమ్మకంగా ఉండాలని, నువ్వు నాకు నమ్మకంగా ఉండాలని, నమ్మకమైన వాడుగా ఉండాలని నేను తండ్రిని వేడుకున్నాను అని అర్థం వచ్చిద్దేమో అనుకుంటారు చాలామంది. ఆ అర్థం కాదు అక్కడ. నా విషయమై నీకున్న నమ్మిక, నా విషయంలో నీ నమ్మకత్వం కాదు. చాలా సెన్సిటివ్ పాయింట్ అండి. ఏమైనా అర్థమవుతుందో లేదో మళ్ళీ చెబుతా, 20 సార్లు ఏం చెబుతా, ఇది అర్థం కావాలా. దేవునికి స్తోత్రం. ఈ అబ్బాయి ఉన్నాడండి పాపం, చాలా నమ్మకస్తుడు, నాకు చాలా నమ్మకస్తుడు. కానీ సీమోను పేతురు కూడా ఇలాగా. ప్రభు ఏమంటున్నాడంటే, సీమోను నీ నమ్మకత్వం స్థిరంగా ఉండేటట్టు నేను అడగలా. నువ్వు తొట్రుపడినా, నీ మీద నీకు అసహ్యం పుట్టినా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న విషయంలో మాత్రం నీకు డౌట్ రాకుండా ఉండాలని ప్రార్థన చేశానయ్యా నీకోసం అన్నాడు. ఇప్పుడన్నా అర్థమైందా? నీకు అర్థమైందా? కూర్చో, స్తోత్రం చెప్పుకో దేవుడికి. నీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? కానీ యోధాకి లేదా ఆ ఛాన్స్. యోధా ఏమనుకున్నాడో తెలుసా? దేవుడు నన్ను క్షమించడం అనుకున్నాడు, నన్ను ప్రేమించడం అనుకున్నాడు. కానీ సీమోను పేతురు ఏమనుకున్నాడో తెలుసా? లేదు, అయితే నేను తేడా కావచ్చు, నా ప్రేమలో లోపం ఉండొచ్చు, కానీ నా ప్రభు ప్రేమలో లోపం లేదు. అయితే నేను బలహీనుడిని కావచ్చు, నా ప్రభు బలహీనుడు కాదు. అయితే నేను అపనమ్మకస్తుడు అవ్వచ్చు, కానీ నా ప్రభు అపనమ్మకస్తుడు కాదు. అయితే నేను తేడా కావచ్చు, కానీ ఆయన నమ్మకమైన వాడు. నేను ఆయనకు ఒక అపనమ్మకస్తురాలైన భార్యను కావచ్చు, కానీ ఆయన నాకు ఒక నమ్మకమైన భర్త. నేను ఆయనకు అపనమ్మకస్తుడైన కొడుకును కావచ్చు, కానీ ఆయన నాకు నమ్మకమైన తండ్రి. ఆయన ప్రేమలో మార్పు లేదు. నేను అడుగులు జారినా కూడా ఆయన నన్ను కనికరించగల శక్తి కలిగిన వాడు అని మనం విశ్వసిస్తున్నాం. చూడు,
ఆ విశ్వాసం మనలో ఉంది అంటేనే అక్కడ దేవుని శక్తి పనిచేస్తున్నట్టు, అభిషేకం పనిచేస్తున్నట్టు, ప్రభావం పనిచేస్తున్నట్టు, అది అర్థం. లేకపోతే మొదటి దెబ్బలోనే అవుట్ నువ్వు. ఎప్పటికప్పుడు ఆయన పంపుతున్న అభిషేకము కీలకమైన పాయింట్లో నిన్ను పట్టుకుంటున్నావు. కీలకమైన పాయింట్లో ఆ శక్తి నీ మీద పనిచేస్తావని తెలుసా నీకు? లేకపోతే నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్న శోధనలకు ఎప్పుడో నువ్వు అవిశ్వాసుల్లో కలిసిపోయేవాడి. నువ్వు ఇంకా దేవుని ప్రేమను హత్తుకొని దేవుని పాదాల దగ్గర నిలకడగా ఉండగలిగావంటే నా ప్రభు పంపిన శక్తి నీ మీద పనిచేస్తుంది. కనుకనే నువ్వు ప్రభువులో ఉన్నావు, ఆయన రెక్కల నీడలో ఉన్నావు, ఆయన దగ్గర స్థిరంగా ఉన్నావు. లేక ఉండలేవు. యోధాలాగా ఎప్పుడో ఒక దారి అయిపోయేదాన్ని. ఎక్కడ పనిచేస్తుంది దేవుని శక్తి ఆలోచించండి. మనం పడకుండా మనల్ని జాగ్రత్త చేయడానికి దేవుని అభిషేకం పనిచేస్తుంది. ఒకవేళ దాన్ని నిర్లక్ష్యం చేసి దేవుని ఆత్మ నడిపింపును కోల్పోయి తిరస్కరించి తృణీకరించి దేవుడు చెప్తాడే వాక్యం చదువు, రోజు వాక్యం చదువు అంటాడు, ప్రార్థన చేయ అంటాడు, ఈ విషయంలో ఇలా ఉండంటాడు, ఫలానా దగ్గర నువ్వు వెళ్ళొద్దు, అక్కడికి వాళ్ళ మధ్యలోకి వెళ్ళొద్దు, శోధించబడతావు, దూరం చేసుకో అంటాడు. అవన్నీ మనం ఫాలో అయినప్పుడు ఎక్కడ అడుగులు జారో. నేను కాదు, బైబిలే చెప్పింది ఆ మాట. 119వ కీర్తన చూడండి. 119వ కీర్తన ఒక్కసారి బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఓపెన్ చేయండి. 119వ కీర్తన ఒక వచనం చూపిస్తాను చూడండి. పదకొండవ వచనం చదువు. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఆహా, దేవునికి స్తోత్రం. ఇప్పుడేం చేస్తామంటే 5వ వచనం చదువు నాన్న. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండినంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఆజ్ఞలను నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు. అయిపోలా, ఇంకా ఉన్నాయి. యవనస్తులు దేని చేత తమ నడతను చూడండి. 165వ వచనం చదువు నాన్న. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిలుటకు కారణమేమీ లేదు. అద్దుగో, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి అంటే వాక్యమును గౌరవించు వారికి, వాక్యమును ప్రేమించు వారికి, వాక్యానుసారంగా నడవడానికి తమ మనసుని దృఢపరుచుకున్న వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిలుటకు కారణమే లేదన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు ఏం చెప్పాడు దేవుడు? నా వాక్యాన్ని స్వీకరించు, వాక్యాన్ని ధ్యానించు, వాక్యాన్ని హృదయంలో నిలుపుకో, వాక్యానుసారంగా బతకటానికి నీ అడుగులు నువ్వు జాగ్రత్త చేసుకో. నువ్వు తొట్టుపడవురా, తోలవురా, కూలవురా, నిలబడతావురా, చక్కగా నడుస్తావురా, నువ్వు చేసిందంతా సఫలమైద్దిరా, నీ సర్వ శరీరానికి ఆరోగ్యం కలిగిద్దిరా, నీ ఎముకలకు సత్తు వచ్చిద్దిరా. నా వాక్యం పట్టుకోరా, నా వాక్యం పట్టుకోమని దేవుడు చెప్పాడు అబ్బాయి. కానీ ఏం చేద్దాం? ఆత్మీయ సోమరితనం. ఈ మాటల యొక్క విలువ మనకు తెలుసు, కానీ ఏం చేద్దాం? ఒక్కొక్క రోజు చదవ బుద్ధి కాదు. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, కొంతమంది వారాలు, నెలలు కూడా చదవరు. ఆదివారం వచ్చినప్పుడు బైబిల్ తీసుకొని దులుపుతారు దుమ్ము అని. కోటానికి వచ్చి కాసేపు కూర్చొని మళ్ళీ తీసుకెళ్ళి నీట్గా అదే అల్మరాలో పెడతారు. మళ్ళీ ఆదివారం దులుపుతారు, చదవరు. ఇప్పుడు నీ ఆజ్ఞలను ప్రేమించేవాడు నెమ్మదిగా ఉంటాడంటే వాటిని తిరస్కరించిన వాడు ఆందోళనలో బతుకుతాడని అర్థం. నీ వాక్యము నా హృదయంలో ఉంచుకున్నాను కనుక ఇక నేను పాపం చేయడానికి ఛాన్స్ లేదు అంటే వాక్యం హృదయంలో లేకపోతే జరిగిద్దని అర్థం. కాబట్టి దేవుని ఆత్మ మనతో ఉండి ఆయన అభిషేకం మన మీద పనిచేసి చెప్తా ఉంటాడు, వాక్యం నిర్లక్ష్యం చేయొద్దు, ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు, పరిశుద్ధుల సహవాసం నిర్లక్ష్యం చేయొద్దు, లోకస్తులతో తిరగొద్దురా, తేడా పడతావు, కాస్త ఆత్మీయ సహవాసానికి దూరం అవుతున్నావు, సన్నిధికి దూరం అవుతున్నావు, ప్రార్థనకు దూరం అవుతున్నావు, ఆదివారాలు ఎగ్గొడుతున్నావు, దెబ్బతింటావు, శక్తి కోల్పోతావు, వాక్యం నిర్లక్ష్యం చేస్తున్నావు, తొట్టుపడతావు,
తూలిపడతావు, జాగ్రత్త జాగ్రత్త అని దేవుడు పరిశుద్ధాత్ముడు మన మీద ఒత్తిడి తెస్తుంటాడు. మనకి ఏంటంటే ఎప్పుడు రొటీన్ ఫీల్, కొంచెం మనం మార్చుకొని చూద్దామని ప్రార్థన చేసి 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 ఒక రకమైన రొటీన్ ఫీల్ వచ్చి ఎగ్గొట్టి తిరుగుతూ ఉంటారు కొంతమంది. ఏంటంటే రోజు చేస్తుందేగా, వాక్యం చదివి చదివి అదే అధ్యాయాలు, అయ్యే వచనాలు, అయ్యే సంగతులుగా ఇప్పుడు 5-6 సార్లు చదివాங்க, ఇంకా మళ్ళీ ఎన్నిసార్లు చదివినా అదేగా అని తెలుసు కానీ ఎగ్గొట్టి తిరుగుతారు. దేవుడు ఇచ్చిన హెచ్చరికలు నిర్లక్ష్యం చేసినప్పుడు ఏం జరిగిందంటే తూలి తొట్టిల్లటం జరిగింది. అబద్ధాలు ఆడకుండా చెప్పండి, ప్రార్థన నిర్లక్ష్యం జరిగిందా లేదా, వాక్యం నిర్లక్ష్యం జరిగిందా లేదా, దేవుని ఆజ్ఞలను అశ్రద్ధ చేయటం అనేది జరిగిందా లేదా, నీ ఆత్మీయ జీవితంలో చెప్పును, యథార్థంగా చెప్పు. చాలాసార్లు జరిగిందంటావా? అస్సలు పొర్రపాటును కూడా జరగలేదంటావా? పొర్రపాటును కూడా నా విషయంలో అలా జరగలేదంటే నేను చెప్తున్నాను, పొర్రపాటును కూడా నువ్వు తూలి తొట్టిల్లటం అనేది జరగదు. ఒకవేళ నేను ఇప్పటి వరకు ప్రార్థనా జీవితాన్ని, వాక్య ధ్యాన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని భద్రంగా నడిపించుకొచ్చాను అన్నయ్య అని నువ్వు అనగలిగావా? అట్లయితే నువ్వు ఎక్కడ తొట్టుపడి ఉండవని నేను చెప్తున్నాను. నువ్వు ఎంతో నెమ్మదిగా ఉంటావని నేను చెప్తున్నాను. ఎందుకంటే వాక్యంలో అలా ఉంది. దేవునికి స్తోత్రం, పెద్దగా చెప్పండి. కానీ ఇలా ఉండేవాళ్ళు 100లో దాదాపు 10-20% మాత్రమే ఉంటారు. 80% నేను చెప్పిన నిర్లక్ష్యాలు జరుగుతాయి. జరిగినప్పుడు ఏం జరిగిద్ది? తూలి తొట్టిల్లటం అనేది జరిగిద్ది. అసలు జరగకుండానే నిన్ను కాపాడటానికి దేవుడు తన వాక్కు చేత హెచ్చరిక చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ లోపల నుండి మాట్లాడతాడు. అయినా సరే నిర్లక్ష్యం చేసి నువ్వు తొట్టుపాటుకు గురవుతావు. ఎక్కడో చోట, ఏదో ఘట్టంలో, ఏదో ఒక విషయంలో బలహీనమైన అడుగు పడిద్ది నీది. పడినప్పుడు ఎప్పుడైతే నీ అడుగు బలహీనపడి జారి పడ్డావో అప్పుడు ఎంటర్ అవుతాయి గద్దలు. పీనుగు ఎక్కడ ఉండునో అక్కడ గ్రద్దలు పోగవును అన్నాడు. దాన్ని పాజిటివ్గా మాట్లాడుకోవచ్చు, నెగిటివ్గా కూడా మాట్లాడుకోవచ్చు. పాజిటివ్గా మాట్లాడుకోవచ్చు, నెగిటివ్గా మాట్లాడుకోవచ్చు. పాజిటివ్గా ఎలా మాట్లాడాలో తర్వాత చెప్తా, నెగిటివ్ కోణంలో చెప్తాను. ఆత్మీయ జీవితంలో ఒకడు చచ్చాడ్రా, ఒకడు పడ్డాడ్రా అనే సంగతి దురాత్మలకు అర్థమైందంటే వచ్చి రౌండ్ వేస్తాయి. అవి ఎడంగా ఉండేది ఎంతవరకు అంటే నీ అడుగులు జారనంత వరకు ఎడంగా ఉంటాయి. నీ అడుగులు జారిన తర్వాత రౌండ్ కొడతాయి నీ దగ్గరకు వచ్చి. ఎందుకంటే ఆ సమయం కోసమే ఎదురు చూస్తాయి, నీ తొట్టుపాటునే ఎదురు చూస్తూ ఉంటాయి. అది నీ ద్వారా జరిగినప్పుడు ఇక రౌండ్ వేసి ఇక వాటి పని అవి మొదలు పెడతాయి. ఏమని? తెలిసి తెలిసి చేశావు, ఎంత ఘోరమైన పని చేశావు, ఎంత పాపము చేశావు, ఎంత అడుగులు జారావు, ఎందాక దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఇక నీకు క్షమాపణ లేదు, దేవుడు నిన్ను వదిలిపెట్టడు, నీకు శిక్ష తప్పదు, నువ్వు అనుభవించాల్సిందే, నువ్వు అట్లా నువ్వు ఇట్లా అని చివరికి దేవుని ప్రేమను నువ్వు శంకించేటట్టు చేసి చివరికి నీ అంతటా నువ్వే నిన్ను నువ్వు అసహించుకోవటమే కాదు, దేవునికి కూడా దూరం అయిపోయే విధంగా నిన్ను లాక్కుపోవటం మొదలు పెడతాయి. ఒకేసారి కాదు, నువ్వు ఈ పాపం చేశావుగా, చర్చికి ఏమని వెళ్తావు? సిగ్గులేదా నీకు? ఒక నీతి అనేది ఉంటుంది కదా. సరే చెడిపోయావుగా, ఇంకెందుకు ఆ చెడుతనంలోనే తగలబడి ఇంకెందుకు మళ్ళీ చర్చికి? నిజంగా ఇలాంటి ఆలోచనలు వస్తాయి అంటానికి నా తల వెంట్రుకలన్నీ సాక్ష్యాలు ఉన్నాయి. చాలామంది నాతో కలిసి అన్న మాట ఏంటో తెలుసా? ఎందుకమ్మా సహవాసానికి దూరం అయ్యా ఉంటే? నాలాంటిది రాకూడదు అన్నయ్య, నాలాంటిది మందిరానికి వచ్చినా మందిరానికి అవమానం అన్నయ్య. ఎందుకు తమ్ముడా రావట్లేదు? నాలాంటి వాడు రాకూడదు అన్నయ్య. నేను కరెక్ట్గా లేను, ఆయన దగ్గరకు వస్తే నిప్పులాగా ఉండాలా, నేను అట్ట లేను, నాలాంటి వాడు రాకూడదు అని మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళు మీకు తగిలారా? తగిలితే చేతులు ఎత్తండి. అంటే నీకు నువ్వే తగిలావా లేకపోతే బయట వాళ్ళు తగిలారా నీకు? దేవునికి స్తోత్రం. వినటానికి భలే మంచి మాటల్లాగా ఉన్నాయి కదూ, వినటానికి నిజంగా సత్యవంతుల మాటల్లాగా ఉన్నాయి కదూ. పాపంలో ఉంటేనే వాళ్ళ నీతి చూడు. నేను పాపం చేస్తున్నా, చెడుతనంలో ఉన్నాను కాబట్టి నాలాంటి వాడు రాకూడదు, నాలాంటిది రాకూడదు అని అన్నారంటే అనిపించట్లా? నేను చెప్పనా, కనీసం ఒక 150-200 దెయ్యాలు ఉంటాయి వాళ్ళ చుట్టూ. అవి ఉండి ఆ ఆలోచన పుట్టిస్తాయి అన్నమాట. ఇప్పుడు అలా మాట్లాడింది గొప్పతనం అంటే అంటలా, నేను సోదితనం అంటన్నా. సోదితనం, అది గొప్పతనం కాదు. నాలాంటిది రాకూడదు, నాలాంటి వాడు రాకూడదు. ఎందుకు ఆయనకు అవమానం?
ఎందుకు ఆయన నామానికి దూషణ రాకూడదు నాలాంటి వాళ్ళు? అబో ఎంత నీతిమంతులు! ఇది ఎలాంటిదో తెలుసా? బురదైనోడు కాళ్ళకు బురదైనోడు నీళ్ల దగ్గరకు రానన్నట్టు. ఎందుకు కాళ్ళకి బురదైంది? నీళ్లు పవిత్రమైన వాటిని మలినం చేయటం ఎందుకు? ఒరే నిద్రమోహోడా, మిమ్మల్ని కాదులే అటు అనుకునే వాడికి చెబుతుంది, నిద్రమోహోడా నీళ్లు ఉందే నిన్ను గడగటానికి రా. నిద్రమోహం దానా, ఆయన రక్తము కార్చిందే నిన్ను గడగటానికి తల్లి, నిన్ను కడగటానికి, శుద్ధి చేయటానికి, పరిశుద్ధపరచడానికి, నిన్ను మళ్ళా నూతన పరచడానికి, నేను నిలబెట్టడానికి రక్తం కార్చాడు. ఆడికి రాకూడదేంది మరి? ఆడికి పోతావు? యువతగాడు ఊరేసుకున్నాడు, పోతావా మళ్ళీ ఊరేసుకోవడానికి? మరి యువతగాడు చేసింది అదే పని. ఒరే ప్రభు దగ్గరికి పోరా, సరే అమ్ముకుంటే అమ్ముకున్నావు దరిద్రుడా, పో ప్రభు దగ్గర పోయి ప్రాధాయపడు, ప్రభువా నన్ను క్షమించమని అడుగు, క్షమిస్తాడురా వాడు. ఎందుకు తెలుసా? అప్పటిదాకా వాడిని శోధించిన దెయ్యాల్లో సైతాన్గాడు ఉన్నారు కదా, మొత్తం రౌండ్ వేశారు. రౌండ్ వేసి నిరపరాధి రక్తమని అప్పగించిన దుర్మార్గుడివిరా నువ్వు ద్రోహివిరా, గురుద్రోహివిరా, నీలాంటి నీచుడు ఉంటాడంట్రా, నీలాంటి వాడి పాపానికి మిష ఉందంట్రా, నీకు క్షమాపణ ఉందంట్రా, నిన్ను ఒప్పుకుంటాడంట్రా, నిన్ను దేవుడు కూడా క్షమించాడురా, నీచుడా, నికృష్టుడా, దౌర్భాగ్యుడా, దుర్మార్గుడా, పాపి పాపి పాపి. తట్టుకోలేకపోయి ఉరేసుకున్నాడు వాడు. ఇవే స్వరాలు పేతురికి వినపడ్డాయి. ఆ గురువు పెట్టిన రొట్టెలు తిని, ఆ గురువు రెక్కల నీడతో పండుకొని, ఇందాక నువ్వేమన్నావు, నీకోసం ప్రాణం ఇస్తానని నమ్మబలికి నయవంచకుడా, మోసగాడా, అబద్ధికుడా, ఆయన ఎవరో నాకు తెలియదని మాట్లాడతావా? నీలాంటి గురుద్రోహి ఇంకొకడు ఉంటాడంటారా? దేవుడు క్షమిస్తాడా నిన్ను? దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడు అవకాశం ఇస్తాడా నీకు? ఛీ! ఇలాంటి స్వరాలు పేతురుకు కూడా వినపడ్డాయి. నీ వల్ల తొట్టుపాటు జరిగినప్పుడు ఏ స్వరాలు నీకు కూడా వినపడతాయి. నీలాంటి రోత మనిషి ఇంకొకటి ఉండదు, నీలాంటి అసహ్యురాలు ఇంకొకటి ఉండదు. నీ మనసు నీకే చెబుతుంటది. నీలాంటి చీదర ఇంకొకడు ఉండరు, నీలాంటి చీదరోడు ఇంకొకడు ఉండడు, నీలాంటి రోతోడు ఇంకొకడు ఉండడు, నీలాంటి గలీజోడు ఇంకొకడు ఉండడని నీ మనసు నీకే చెబుతుంట. ఏ స్వరాలు? ఇవే స్వరాలు పేతురికి వినపడ్డప్పుడు పేతురు ఏమన్నాడో తెలుసా? ఆపండి, మీ పనికి మాలిన మాటలు ఆపండి. అవును, నేను అపనమ్మకస్తుండే, కానీ నా ప్రభు నమ్మదగినవాడు. నా ప్రభు నమ్మదగినవాడు. ఆయన ప్రేమ స్థిరమైనది. నేను వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుంటే ఆయన నన్ను తప్పకుండా క్షమిస్తాను. నేను వెళ్ళి ఆయన పాదాల మీద పడితే నా ప్రభు త్రోసి వేసేవాడు కాదు. ఎందుకంటే నాకు ఆయన ప్రేమ మీద సందేహం లేదు. నా ప్రభు ప్రేమ గొప్పది అని ఆ ప్రేమని తలంచుకొని అంత తొట్టుపాట్లో నుంచి బళ్ళున మల్లుకున్నాడు చూడు. అక్కడ పనిచేసింది దేవుని శక్తి. గట్టిగా ఈరోజు నువ్వు నేను నిలబడ్డామంటే అభిషేక ప్రభావమే. ఇప్పుడు చెప్పు, అభిషేకం వచ్చిందా రాలేదా? నేను అనలేదే, నాకు రోమాలు నిక్కరు పడవలేదే. ఏ స్పందన లేకపోయినా నువ్వు గట్టిగా నమ్మాలి. ఏమనో తెలుసా? నేను అడిగాను, నా దేవుడు అనుగ్రహించాడు. అనుగ్రహిస్తాడు అని కూడా అనకూడదు. అనుగ్రహిస్తాడు అని కూడా అనకూడదు. నేను అడిగాను, మా నాన్న ఇచ్చాడు. నేను అడిగాను. ఏమడిగావు? కురిపించుము దేవా నీ ఆత్మవర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. రాకడ సమయం ఆసన్నమైనది, శక్తితో నన్ను నింపమని ఆత్మ మూల్గుచున్నది. ఆయన అడగమన్నదే నువ్వు అడిగావు. పరిశుద్ధాత్మను అడగమన్నాడు, అడిగావు. ఇంకెందుకు ఇవ్వడు? తండ్రి తన్ను అడుగువానికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించునని గట్టిగా చెప్పాడు యేసయ్య. అయితే అడుగువాడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడుగవలెను అని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు సాక్ష్యమిస్తాయి. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల
అతడు దేవునిని అడుగవలెను, ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. ఆ మాట మళ్ళీ చదువు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. మళ్ళీ చదువు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. ఇంకొకసారి చదువు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. ఒకవేళ సందేహిస్తే చదువు. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వల్ల తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, సందేహం ఏమాత్రం లేకుండా అడిగి విశ్వాసంతో ఉన్నవాడు పొందుకుంటాడట. సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుషుడు తన సమస్తమైన మార్గాల్లో అస్థిరుడు ద్విమనస్కుడు గనుక వాడికి ఏది దొరకదు ప్రభు వల్ల అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మనం దేవుణ్ణి అడిగినప్పుడు ఏమని చేయాలి? ఏం చేయాలి? డౌట్ పడాలా? విశ్వసించాలా? అభిషేకం అడిగావు, పొందానని నీవు నమ్మిన ఎడల ఆ శక్తి నీ మీద పనిచేస్తూ ఉంటుంది. నీకు అర్థమైంది. అర్థమైందా? ఇప్పుడు నీకెట్లా కనపడాలా? దావీదు మీదకి అభిషేకం వచ్చింది, సింహాన్ని పట్టుకొని చీల్చవతల పడేశాడు. సంసోన్ మీదకి అభిషేకం వచ్చింది, సింహాన్ని పట్టుకొని చీల్చవతల పడేశాడు. నువ్వు కూడా పో, జూ పార్క్కి పోతావా? ప్రార్థన చేసి దూకిగా. ఎందుకంటే మరి సింహం కావాలిగా. మరి ఇక్కడెక్కడ లేవు పబ్లిక్లో సింహాలు. నిద్రమోహమా? వాళ్ళు భౌతికమైన సింహాలను చీల్చేస్తుంటే నువ్వు ఆత్మల ప్రపంచంలో ఉన్న అనేక సింహాలను ఎప్పటికే చీల్చి అవతల పడేసావు. తెలుసా? నీకు పనిచేస్తుందా మైండ్? నిన్ను ఎదిరించి పోరాడిన ఎన్నో దయ్యపు సింహాలను చీల్చి అవతల పడేసిన యూదా గోత్రపు సింహం పిల్లవైనావు. నువ్వు నిలబడ్డావు. ఇప్పుడు నువ్వు, నీకు తెలీదు ఆ సంగతి. అనేక సింహాలు ప్రతి దినము నిన్ను తరుముతున్నాయని నీకు తెలియదు. వాటి మధ్యలో నువ్వు ఉన్నావు, నీకు తెలియదు. కానీ మేక పిల్లల్ని చీల్చినట్టు చీల్చి అవతల పడే ఆడుకుంటున్నావు వాటితో. నువ్వు నీ మీద అభిషేకం లేకపోవటం ఏంటి? ఒకవేళ అభిషేకం నీ మీద లేకపోతే అవి నిన్ను చీల్చేసాయి. కానీ అవి గుంపులు గుంపులుగా రకరకాలుగా నీ మీదకి వచ్చి దాడి చేసిన ఒక్కొక్క దాన్ని పట్టుకొని మేక పిల్లని చీల్చినట్టు చీల్చి అవతల పడేసి దేవుని రెక్కల నీటిగా పరిగెత్తుతా ఉన్నావు నువ్వు. ఇది అబద్ధమా నిజమా? ఎంత వాస్తవం ఇది? ఎంత వాస్తవం ఇది? లేదా దాడి జరగట్లేదా? లేఖనం అబద్ధం చెప్పిందా? మనం పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ మనం పోరాడబోతున్నాము అన్నాడా? పోరాడుచున్నామన్నాడా? మరి పోరాడుతున్నావంటే ఆల్రెడీ నువ్వు ఫైట్ సీన్ లో ఉన్నావు బాబు. అమ్మా, ఆల్రెడీ నువ్వు ఫైటింగ్ లో ఉన్నావమ్మా. నెక్స్ట్ ఏదో భవిష్యత్తులో ఫైటింగ్లు కాదురా, డైలీ. దావీదు మీద పనిచేసిన అదే అభిషేకపు శక్తి నీ మీద పనిచేసినందున ఆత్మల లోకంలో సింహాలను చీల్చిన విజేతగా ఉన్నావు నువ్వు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? సింహాలను నువ్వు చీల్చేస్తున్నావా, లేదా అవి నిన్ను పడేసినాయా? అవి నిన్ను చీల్చినాయి అనుకో, నువ్వు కనపడవు. ఇక్కడ కనపడవు, ఏడో తిరుగుతుంటావు. కానీ వచ్చినాయి నీ మీదకి, రోజు వస్తున్నాయి. వాటి వల్ల కావట్లా. ఎందుకు తెలుసా? అవి నీ చుట్టూ వచ్చిన ప్రతిసారి కూడా నువ్వు అడిగున్నావు చూడు అభిషేకం, ఆ అభిషేకం నీ మీద పనిచేస్తుంది. శత్రువులు తన దగ్గరకు రానంత వరకు సంసోను మామూలుగానే ఉంటున్నాడు. శత్రువులు తనను రౌండ్ చేయనంత వరకు సంసోను మామూలుగానే ఉంటున్నాడు. మామూలుగానే తిరుగుతున్నాడు రోడ్ల మిటి. వాళ్ళు వచ్చి రౌండ్ వేయగానే ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కావట్లా, సంసోను కూడా అర్థం కావట్లా. దొరికారంటే అవుటేక. చూడు, ఎప్పుడైతే శత్రువులు రౌండ్ వేస్తున్నారో అప్పుడు వస్తుంది బలం ఆయనకి. అంతకుముందు సైలెంట్ మామూలుగా తిరుగుతున్నాడు.
ఎలుగుబంటి ఎదురొచ్చినప్పుడు వచ్చింది బలం దావీదు మీదకి. గొల్యాతు ఎదురొచ్చినప్పుడు దావీదు మీద అభిషేకం యొక్క ప్రభావం కనపడింది. అప్పటిదాకా మామూలుగా విశ్వాసం అనుకుంటూ గొర్రెం తోలుకుంటూ తిరుగుతున్నాడు. గొర్రెలు కాసేవాళ్లే అన్నట్టుగా ఉంది జనానికి కూడా. గొల్యాతు ఎదురు పడ్డప్పుడు దావీదుని చూడాలి. నన్ను వదులురా నాయనా అంటాడు సౌలు దగ్గరికి పోయి. అయ్యో నువ్వు చిన్నోడి బాబు, నువ్వు గొర్రెలు కాసేవాడు, నువ్వు పిల్లోడి, నువ్వు బాలుడు అంటాడు. ఏనా సార్ నేను బాలుండే సార్, నాకు తోడై ఉన్నాడు బాలుడు కాదు సార్, సృష్టికర్త సార్, నాకు తోడై ఉన్నాడు పరాక్రమశాలి. అసలు వాడు ఎత్తు చూసావా? వాడు 6 మూరల జానుడు ఉన్నాడు. వాడు 6 మూరలు ఉంటే నాకెందుకు, 106 మూరలు ఉంటే నాకెందుకు? ఆకాశ మహాకాశాలు పట్టజాలని వాడు నా దేవుడు సార్, దేవుడు సార్. ఆయన కొలవలేమో. అలాంటి వాడు నాకు తోడై ఉన్నాడు. అభిషేకం రేగుతుంది. అభిషేకం యొక్క ప్రభావం శత్రువు ఎదురుపడ్డప్పుడు కనపడిద్ది. అట్లాగా నీ మీద దాడి జరిగినప్పుడు అభిషేక ప్రభావం నీ మీద కనపడిద్ది. మామూలుగా కనపడి సైలెంట్గా ఉంటాం. ఎగిరెగిరి వెళ్ళేది, పక్కన వాళ్ళని బాధేది లేదు, జుట్టు పీకేది లేదు, గందరగోళం చేసేది లేదు. సైలెంట్గానే ఉంటాం. కానీ ఆత్మల ప్రపంచంలో ఒక వేట జరుగుతుంది నీ వల్ల. పెద్ద పోరాటమే జరుగుతుంది. ప్రతి దినము గెలుస్తున్నావు. బలం ఎవరదో తెలుసా? అది అందుకే పాడుకున్నా, నీలోనే నా బలం, నీలోనే నా ఫలం, నీలోనే నా వరం, నీవేగా నా జయం. నీలోనే నా బలం, నీలోనే నా వరం, నీవేగా నా జయం. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా, నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా. నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. దేవునికి స్తోత్రం. నిజంగా నాకు ఎదురైన పోరాటాల్లో అసలు ఇన్ని తట్టుకొని, ఇన్ని దాటుకొని ఈ రోజుకి ఇలా నిలబడ్డానంటే నాకు క్లియర్గా తెలుసు, నాకు అది నా శక్తి కాదు, కానే కాదు. ఎందుకంటే మనకు అంత సీన్ లేదు. అరే చిన్న కుటుంబానికి ఆన్సర్ చేయలేక నుయ్యో గొయ్యో అని బతుకుమంది. కొద్దిపాటి శ్రమలకు తట్టుకోలేక ఎట్లా తెస్తే ఈజీగా తెస్తామని ఎత్తుకున్నోండి నేను. మరి ఈ 22 సంవత్సరాల విశ్వాస యాత్రలో ఎదురైన ఎన్నో ఆటుపోట్లు పెద్ద పెద్ద కొండ బండల్లాగా వచ్చినాయి, దూది పింజల్లాగా ఎగిరిపోయినాయి. ఎలా సాధ్యమైంది? నా సాక్ష్యం తెలుసు కదా మీకు. అంత బలహీనుడు, అంత భయస్థుడు, మరి ఎలాగా ఇది సాధ్యం? ఎందుకంటే ఇక్కడ బలమంతా ఆయింది, శక్తి ఆయింది. నేను అందుకే చాలా మందికి ప్రేమతో చెప్తాను, నా జోలికి రాకండ్రా చచ్చిపోతారు అన్యాయంగా. ఎందుకంటే వీడు బలహీనుడేరా బాబు, కానీ ఈ తోలుబొమ్మను అట్టు అడ్డం పెట్టి కథ నడుపుతున్నవాడు పరాక్రమశాలి నాయన. ఆయనతో డేంజరు. నన్ను గదిలిచ్చినోడు నన్ను కాదు, ఆయన గదిలిచ్చినట్టే. మీకు తెలుసా, ఈ మధ్య కాలంలో కదా, ఆ రోజుల్లో కూడా బతికుండగానే సమాధులు తొలిపించుకునేవాళ్ళు. బతికున్నప్పుడే సమాధులు ఇప్పుడు కూడా కట్టించుకుంటున్నారు. బతికున్నప్పుడే సమాధులు కట్టించుకుంటున్నారు. తెలుసా మీకు? తర్వాత ఇబ్బంది లేకుండా బతికున్నప్పుడే సమాధి కట్టించుకుంటున్నారు. అట్లాగా దేవుడు పట్టుకున్న వాళ్ళ జోలికి వచ్చినోడు బతికుండగానే సమాధి కట్టించుకోవటం కాదు. వాడి అన్యుడైతే పిండం కూడా పెట్టుకోవచ్చు, శుభ్రంగా పిండం కూడా పెట్టేసుకోవచ్చు ఒకేసారి. ఎందుకంటే వాడు పోతాడు ఖాయం. దేవునికి స్తోత్రం. అది కూడా చూసుకోవచ్చు, వాడు సమాధి చూసుకోవచ్చు, పిండం ఎట్ట పెడతారో చూసుకోవచ్చు, అన్నీ చూసుకోవచ్చు. అంటే సత్యాగా చూడ్డ కదా, అది బతికున్నప్పుడే చూసుకోవచ్చు. ఎందుకంటే ఖాయం కాబట్టి. నా విషయమే కాదు, దేవుడు చెయ్యి పట్టుకున్న పాత్రల జోలికి ఎవడు వచ్చినా నేను చెప్పేది ఖాయం.
వాడి దినం వాడు చేసుకోవటమే, వాడి సమాధి వాడు కట్టించుకొని రెడీగా పెట్టుకోవటమే. కన్ఫర్మ్. రెండే జరగాలి. మారు మనసన్నా పొందాలా, లేకపోతే పైకి అంటున్నా, పైకి కాదు కిందకి, పాతాళ అగ్నికి పోవాలంతే. ఒక్కొక్కడికి టైం ఇస్తాడు, ఒక్కొక్కడికి వెంటనే మైనం చేస్తాడు. జడ్జిమెంట్ మాత్రం తీవ్రంగా వచ్చేస్తుంది. నాకు తెలిసిన ఒకడు సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. ఒక కార్యక్రమానికి వీడు వెళ్ళాడు. అందులో ఒకడు అన్నాడు, ఇతడు దేవుని పని చేస్తున్నాడు, సేవ చేస్తున్నాడని వాడికి తెలుసు. హార్ట్ఫుల్గా తిట్టాడు వాడు, బూతులు తిట్టి పాస్టర్లను పట్టుకొని కుడి చెయ్యి ఎడమ కాలు ఇలా తిప్పాలి, వీళ్ళనే మెడ బూతులు తిడతా 3 రోజులు అయిపోయింది. 4వ రోజు, కరెక్ట్గా 4వ రోజు వాడు అనుకున్నది వాడి శరీరంలో జరిగింది. రియల్ నిజంగా జరిగింది. కొట్టింది, బండి కొట్టింది. ఏది కొట్టిందో మరి. తీసుకెళ్లారు పోస్ట్ మార్టం చేయడానికి బాడీని. తీసుకెళ్తే కరెక్ట్గా వాడు ఏ 3 చెప్పాడో, కుడి చెయ్యి తిరిగిపోయి ఉంది, ఎడమ కాలు అటు తిరిగిపోయి ఉంది, మెడ ఇటు తిరిగిపోయి ఉంది. ఆయన సజీవుడు, ఆయన లేనివాడు కాదు. నీ పేరేమిటి అని అడిగితే ఉన్నవాడిని అని చెప్పమన్నోడు, ఉన్నవాడు. ఆయన సజీవుడు, ఉన్నవాడు. ఆయన గురించి పాత నిబంధన మొత్తం అనేక చోట్ల రాయబడింది, రోషము గల దేవుడు అని. రోషము గల దేవుడు అని. సృష్టికర్తవు నీవేనని, దైవిక స్వస్థత నీలోనని. సృష్టికర్తవు నీవేనని, దైవిక స్వస్థత నీలోనని. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు. యేసయ్య నీవే నాకని, వేరెవ్వరు నాకు లేరని. హల్లెలూయా. దేవుడు పట్టుకోపోతే, దేవుడు ఈ బొమ్మను వాడుకోపోతే, దేవుడు ఈ బొమ్మను అడ్డం పెట్టి ఈ పనులన్నీ చేయకపోతే నా వల్ల ఏడైందండి. అసలు నెంబర్ 1 సోది వ్యవహారం అయితే మందంతా. దేవునికి స్తోత్రం. ఉన్న సంగతి చెబుతున్నా, ఏముంది, ఎక్కడుందండి అంతా. బొమ్మనట్టు నిలబెట్టి మొత్తం ఆయన చేస్తున్నాడు. ఆయన శక్తి పనిచేస్తుంది, ఆయన బలం పనిచేస్తుంది. నిలబెడుతున్నాడు కృపతో. అందుకే పాడుకున్నా, నీలోనే నా బలం. నువ్వు అందిస్తేనే నాకు బలం. నీలోనే నా ఫలం, ఆత్మ ఫలం ఫలించాలంటే నా చేత కాదు, నాలో నువ్వు ఉండి వ్యక్తం చేయాలి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, సాత్వికం, ఆశ, నిగ్రహం, విశ్వాసం, ఇవన్నీ నాలో నువ్వు ఉండి వ్యక్తం చేస్తే తప్ప నా అంతటా నాకు సాధ్యం కాదు. స్తోత్రం. అర్థమైందా? ఈ ఫలాలు ఈ ఆత్మ ఫలం ఫలించాలన్నా, ఆత్మల ఫలము పండాలన్నా కూడా నాలో నువ్వుండి చేస్తే తప్ప నేను ఎన్ని చెప్పినా ఒకడు కూడా మారడు. నాలో నువ్వుండి ఒకడితో మాట్లాడుతున్నావు చూడు, అప్పుడు వస్తారు అందరు లైన్లోకి. రా, నీలోనే నా బలం, నీలోనే నా ఫలం, నీలోనే నా వరం. మరి కృపావరాలు ఎవరు ఇచ్చేది? కృపావరాలన్నీ ఎవరి శక్తి?
అదే నాన్నయ్య, నేను అడిగినప్పుడు ఏందో నాకు అట్ట అంటలేదు. అమ్మా నువ్వు అడిగినప్పుడల్లా అట్ట అందమ్మా, ఎప్పుడు అనాలో అప్పుడు అంటే. దేవునికి స్తోత్రం. స్పష్టంగా అర్థమైందిగా. ఇంత క్లియర్గా అర్థం చెప్పినా అర్థం కాకపోతే ఇక నేను చేయగలిగింది ఏం లేదు. అర్థమయ్యే శక్తి కోసం ప్రార్థన చేసుకోండి. ఓకేనా? రైట్. నేను జ్ఞానమును అడుగుచున్నాను. మరి జ్ఞానం నాకు వచ్చిందంటావా అన్నయ్య? అడిగాలే వచ్చిందో రాదో అని. అంటే నా జ్ఞానం అడగగానే ఆమెన్ అనగానే అని నీ బాడీలో మార్పులు వచ్చేసి అప్పటిదాకా మామూలుగా నువ్వు అక్కడి నుంచి నిలుక్కొని నడవటమే ఉండదు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అప్పటిదాకా ఫ్రీగా ఉన్న మనిషి ఎప్పుడైతే ఈ ప్రార్థన చేసి ఆమెన్ అన్నాడో అనేదో మార్పు అయిపోయి అలా ఏది ఉండదు. నువ్వు శక్తి అడిగి, జ్ఞానము అనే శక్తి అడిగావు కదా, ఇస్తాడు. అది నీలోనే ఉంటుంది. అది ఎప్పుడు కార్యరూపం దాల్చిద్దంటే ఆ సన్నివేశాల్లోకి నువ్వు ఎంటర్ అయినప్పుడు అప్పుడు మెరుస్తాయి మెరుపులు. నీకు మెరుస్తాయి, నీ దెబ్బకి అవతలవాడికి కూడా మెరుస్తాయి. ఈ బుర్ర ఏందిరా నాయన, ఈ ఆలోచన ఏంది, ఐడియాలేంది, అసలు ఈ మాటలేంది, మనిషి ఏంది, వాడికి మెరవాల మెరుగులు. సొలొమోనుకి ఏ వరం ఇచ్చాడు? జ్ఞానము అనే వరం ఇచ్చాడు. ఇద్దరు తల్లులు ఒకటే బిడ్డని తీసుకొచ్చి నా బిడ్డ అంటే నా బిడ్డ అని వాదులాడుకుంటున్నారు. సీనియర్స్ అంతా చూస్తున్నారు, పిల్లోడు తీర్పులు ఎట్ట తీస్తాడు పిల్లరాజు అని. ఈ పిల్లరాజు దేవుని దగ్గర కృప పొందాడని తెలియదు, కృప పొందినోడు కొడుకు అని తెలియదు. మరి సోదరులు ఎవరు అంతే ఉంటుందిగా. ఈ పిల్లరాజు దేవుని కృప పొందిన రాజు కొడుకు, మరియు దేవుని పాదాలు పట్టుకొని జ్ఞానము అనే కృప పొందినవాడు. అప్పటిదాకా ఆయన మామూలుగానే ఉన్నాడు. ఆ సన్నివేశం వచ్చినప్పుడు దేవుని శక్తి అక్కడ పనిచేసింది. మెరుపులాంటి ఆలోచన చేసి క్షణంలో అసలు తల్లి ఎవరో కనిపెట్టాడు. జస్ట్ వాళ్ళ వాదన అన్నాడు, వెంటనే జడ్జిమెంట్ స్టార్ట్ అయింది. పోయి నీవు వెళ్ళి కటకం తీసుకొని ఆ పసికున్న రెండు ఖండించి చెరొక మొక్క ఇచ్చేసే, గొడవ వదిలిపోయింది పో అన్నాడు. వెంటనే కన్న తల్లి స్పందించి అయ్యా నా బిడ్డ నా పని చేయొద్దు, ఎక్కడుంటేనే వాడు బాగుంటే అంతే చాలు, ఆమెకి ఇచ్చేసేయండి అంది. అమ్మ గుండె, అమ్మ రెండు ముక్కలు కావాలనుకోదుగా, ఎక్కడుంటేనే నా బిడ్డ బాగుంటే చాలు. అదుగదుగా ఆ స్పందించిన హృదయం తల్లి హృదయం రా, ఆమెకి ఇచ్చేయండి ఆ బిడ్డని, ఇది మోసగత్య అన్నాడు. ఎట్లా సాధ్యమండి? నువ్వు అడుగుతావు జ్ఞానమని, దేవుడు నీకు ఇచ్చే ఉంటాడు. అది సన్నివేశాలు వచ్చినప్పుడు మాత్రమే నీలో నుండి వ్యక్తమైంది. అప్పటిదా నువ్వు మామూలుగానే ఉంటావు. పుట్టినది మొదలుకొని శక్తితో నింపబడినటువంటి శాంసన్ శత్రువులు చుట్టూ గట్టు కట్టినప్పుడు మాత్రమే ఆ బలం శాంసన్ మీద పనిచేస్తుంది. మామూలుగా ఉన్నప్పుడు మామూలుగానే ఉన్నాడు. దెలీలాకు అర్థం కాల, ఫిలిస్తీన్లకు అర్థం కాల, వాళ్ళకి అర్థం కాల, వీళ్ళకి అర్థం కాల, సంసోన్ కూడా అర్థం కాల. మనకు సంసోన్ ఫోటోలు నెట్లో కొడితే ఎట్లా వస్తాయో తెలుసా? కండల వీరుణ్ణి చూపిస్తారు. అర్థమైందా? బాగా ఈ కండల వీరులు ఉంటారే, ఎట్ట తిప్పి ఫోటోలు దిగుతూ ఉంటారు. అలాంటి ఫోటోకి పోదానికి ఆయన తలగా తగిలిస్తారు. అట్టున్నాడని నేను చెప్పిన వాక్యంలో అలా లేదు. కనీసం అలాగ కండలు మెలిదిగిన వీరుల్లాగా ఉన్నట్టయితే ఈ గొప్ప బలం అతని కండల్లో ఉందనుకునేవాళ్ళు ఫిలిస్తీయులు. కానీ ఎలా చూసినా సరే శాంసన్ నార్మల్, అది తప్పు ఫోటో, అది రైట్ కాదు, అది తీసేరా చూడలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తప్పు ఫోటో నిజంగా అలాగనే సంసోన్ అలాగున్నట్టయితే ఈ గొప్ప బలం అతని కండల్లో ఉంది అనుకోవచ్చు. కానీ ఫిలిస్తీన్లకు అర్థం కాల. ఎందుకు తెలుసా? చాలా సామాన్యంగా ఉన్నాడు ఆయన, చాలా సామాన్యంగా ఉన్నాడమ్మా. కండలు లేవు, బండలు లేవు, మామూలుగా ఉన్నాడు. కానీ ఆ అభిషేకం వచ్చినప్పుడు, ఆ సన్నివేశం వచ్చినప్పుడు పట్టణపు ప్రాకారపు తలుపులు అడ్డ కమ్మెతో సహా తీసుకెళ్లి కొండ మీద పెట్టాడు. ఎప్పుడు పని చేయాలో, ఎప్పుడు ఏది ఎలా వర్క్ చేయాలో దేవుడికి తెలుసు. నేను చెప్తున్నా నువ్వు అడిగినవన్నీ దేవుడు నీకు న్యాయం ప్రకారం ఇచ్చి ఉన్నాడని నమ్ము. నమ్మటం నీ పని, అది నువ్వు చేయాల్సింది. నువ్వు అడుగు, దేవుని మహిమార్థమై అడుగు, ప్రజల క్షేమార్థమై అడుగు, నీకు అవసరమైనవి కూడా న్యాయమైనవన్నీ అడుగు, తప్పులేదు, అడగమన్నాడు ఆయనే. కానీ అడిగినవన్నీ నాకు దొరికినాయా లేవా అని సందేహించొద్దు, విశ్వసించు. అవన్నీ నాకు అనుగ్రహించబడ్డాయని విశ్వసించు. ఎప్పుడెప్పుడు ఏదేది నీకు అందుబాటులోకి రావాలో మొత్తం వస్తాయి.
ప్రభా నాకు ఇది ఇచ్చావా అని నువ్వు అడిగితే, నువ్వే అడిగావుగా అంటాడు. ఎప్పుడు అడిగాను? గుర్తులేదు తండ్రి అని. ఏడిచావులే, నాకు గుర్తుందిలే పదా అంటాడు. ఏందనుకున్నా? మర్చిపోతాడు అనుకున్నా. ఏంది? మొత్తం హృదయంలో పెట్టుకుంటాడు. యేసయ్య అడిగి ఒక్కోసారి అడిగి మర్చిపోతాం, మనం అడిగిన సంగతి కూడా మర్చిపోతాం. కానీ నీకు ఆ సమయం వచ్చినప్పుడు నీకు అందుబాటులో తెస్తాడు దాన్ని. ఇదేంటి ప్రభా అడిగావులేప. ఇంకా ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కొన్ని నువ్వు అడగనివి నీ పక్షంగా యేసయ్య అడిగి నీకు అందించేవి ఉన్నాయి. ఎందుకంటే లేఖనం స్పష్టంగా చెబుతుంది, మన పక్షమును ఆయన విజ్ఞాపన చేస్తున్నాడని. మనం అడగనివి కూడా కొన్ని నా తండ్రి కలుపుతా ఉన్నాడు, నా ప్రభు కలిపి ఆయన అడిగి మన కార్యం చేస్తా ఉన్నాడు. ఎంత నమ్మదగిన దేవుడు, ఎంత ప్రేమమయుడు. వారు పోవుచూ ఉండగా, వాళ్ళ గొప్పతనం ఏంటో తెలుసా? అడ్డ ప్రశ్నలు లేదు, అనుమానాలు వ్యక్తం చేయలేదు, డౌట్ వెల్లడి చేయలేదు. వెళ్ళి యాజకులు కనపరుచుకోండి అని యేసు ప్రభు చెప్పగానే 10 మంది అలా నడక మొదలు పెట్టేశారు. అదేంటి ప్రభు మమ్మల్ని టచ్ చేయలేదేంటి, స్వస్థత కలుగునుగా కానీ పలకలేదేంటి? దేవుడు నీ కార్యం చేస్తాడు పో అని కొంతమందితో అంటాను నేను. ఆ ఒక్క మాట తెలిపోతారు కొంతమంది. నేను ఇక్కడ ప్రార్థన చేస్తే నలుగురిని దాటినాక 5వ మనిషి మళ్ళీ ఆ మనిషి ఉంటుంది. ఇందాక చేశాను కదా, కాదయ్యా చేయయ్యా, సరే అవతల 10 మందిని దాటాక మళ్ళీ ఆ మనిషి కనపడింది. నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఏం చేశాడు తెలుసా పాస్టర్ గారు? ఒక ఆయన కనపడ్డ ముఖం మళ్ళా కనపడితే మామిడికి పెట్టి బాధటం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలే ఇక మాటే లేదు. ఇక ఈ మనిషి ఇందాక వచ్చిందిరా అనేది అర్థం అయిందంటే పట్టుమన్నట్టేగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంతమందిని బాధాడో మరి. లేకపోతే సందేహం కదండి. ఒకసారి దైవజనుడు ఒక మాట చెప్పి విశ్వసించిపో కార్యం జరిగిద్ది అన్నప్పుడు అలాగే కదిలిపోవాలి, దేవుని మాటగా తీసుకొని. ఒకసారి ప్రార్థన మళ్ళీ వచ్చిందంటే ఇందాక చేసిన ఏమైనట్టు? అంటే ఇందాక చేసిన ప్రార్థన కదా మంత్రాలైంది. అంటే డౌట్. ఎందుకు మాడుగు పెట్టి బాధాడో తెలుసా? పనికి మాలిందానా, ఇందాక నేను చెయ్యి ఉంచి ప్రార్థన చేశాను, నీకంత అనుమానం ఏంది, అంత సందేహం ఏంది? అనీకం కొడితే మళ్ళీ కనపడదే, 3వ మనిషి ఉండదే అక్కడ. దెమ్మరకు పోయి దేవునికి స్తోత్రం. ఇక మళ్ళీ మా ఫస్ట్ సారి ప్రార్థన చేసుకుందాం, ఇంకో 2వ కోటలు కనపడదు. ఇక ఎందుకమ్మా కొడుతున్నాడు అమ్మ, ఎందుకు కొట్టాడు? 2 సార్లు వచ్చినందుకు కాదు కొట్టింది, చేసిన ప్రార్థనను అనుమానించినందుకు కొట్టాడు, చెప్పిన వాక్కును అనుమానించినందుకు కొట్టాడు. పనికి మాలిందానా, ఈంతున నేను 30 సార్లు చేసినా జరగదు నీకు. ఎందుకంటే నీ తలకాయ నిండా డౌట్లు పెట్టుకొని ఉన్నావు, నువ్వేం బాగుపడతావు? నీకు తెలుసా అపోస్తలులు పోతా పోతా పలికిన మాటలు జరిగినాయి. నీడబడితే స్వస్థత వచ్చింది. ఎవరు గొప్పతనం? అపోస్తలులకు దేవుడి కృపతోడై ఉంది. అంతేకాదు అవతల నీడకు ఉంచారు చూడు, అంత మాత్రం చాలను. అది వాళ్ళ గొప్పతనం, వాళ్ళ విశ్వాసం యొక్క గొప్పతనం అది. హల్లెలూయా. చెప్పండి, ఏదేది విశ్వసించాలి? అభిషేకం అడిగినప్పుడు నేను అడిగిన ప్రతి సందర్భంలో నా తండ్రి నాకు ఇస్తున్నాడు అని నమ్మాలి. ఎలా సాక్ష్యం అంటే, అన్నం తింటున్న ప్రతిసారి అది ఎలా బ్లడ్ గ్లూకోజ్గా మారదు మనకు కనబడట్లేదు, కానీ మనం బతికున్నాం కాబట్టి, శక్తి కలిగి పనిచేస్తున్నాం కాబట్టి, ఆ తినదాని ద్వారానే ఈ శక్తి ఉంది, అందుకే పనిచేస్తున్నాం అనే సాక్ష్యం అయితే ఎలా గుర్తిస్తామో, అలాగే అభిషేక ప్రభావం వల్లనే మనం సింహాల నోళ్లు చీల్చి మనం ఎప్పటికప్పుడు దేవునికి అందుబాటులో ఉండగలుగుతున్నాం అనే సాక్ష్యం ద్వారా మనకి అభిషేకం మీదకి వస్తుందని రుజువు గుర్తుపెట్టుకో. రెండవది, జ్ఞానం అడిగినప్పుడు దేవుడు అనుగ్రహించాడని విశ్వసించు. అది అవసరమైన సందర్భాల్లో నీకు పనిచేస్తుంది. నీకు బాడీలో ఏ మార్పులు ఉండవు, లేనంత మాత్రాన నీకు ఇవ్వలేదని అనుకోవద్దు. 2, మూడవది, క్షమాపణ కూడా నువ్వు అడిగినప్పుడు తక్షణమే దేవుడు నిన్ను క్షమించాడని నమ్ము. సైతానుగాడు అనుమానాలు పుట్టిస్తాడు. నిన్నెట్ట క్షమిస్తాడు? పొరపాటును కూడా క్షమించడు, నిన్ను వదిలిపెట్టడు. నీ పాపాలన్నీ రాయబడ్డాయి, బైబిల్లో కూడా ఉంది. యోధా పాపము ఇనుప గంటముతో రాయబడినని. అది నీ గురించే.
నీ పాపమే రాయబడింది, నీ పాపాలకు మితి లేదు, నీ పాపాలకు మిష లేదు, నీకు క్షమాపణ లేదు, ఎన్నని క్షమిస్తాడు, దేవుణ్ణి విసిగిస్తున్నావు నువ్వు, ఇక నువ్వు పోతావు. నువ్వు నిజంగా మారు మనసు పశ్చాత్తాపపడి నా తండ్రి నన్ను క్షమించు అన్నప్పుడే క్షమించాడు కాదు, నేను హృదయపూర్వకంగా నా తండ్రి వైపు తిరిగి నేను దిద్దుకోవాలి నా జీవితాన్ని, నా యేసయ్యని నేను వెళ్ళి ఇప్పుడు క్షమాపణ అడగాలి అని నువ్వు అనుకుంటూ ఉండగానే ఆయన నీ పాపములను పరిహరించినట. 32వ కీర్తన 5వ వచనం చెప్పిన సాక్ష్యం అది. నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను ఇవన్నీ చెప్పుకొని ఒప్పుకోవాలి, నేను దిద్దుకోవాలి, చాలా తప్పులున్నాయి, నేను సరి చేసుకోవాలి, నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి, నేను ఇప్పుడు నా అతిక్రమాలను ఒప్పుకోవాలి అనుకుంటుండగానే అవన్నీ వీపు వెనకేసేసాడట. చదువు ఆ మాట ఉంది, నేను కాదు, ఆయన చెప్పాడు, చదువు, బైబిల్లో ఉంది. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. ఒప్పుకొంటినా అనుకున్నాడు, ఒప్పుకుందాం అనుకున్నాడంట. చదువు. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. అబ్బా, కేసే కొట్టేశాడంట. ఏంది మరి? పోయి ప్రభా నేను ఈ విషయాల్లో ఎట్లా చేశాను ప్రభా, తేడా పడ్డాను, నేను యథార్థంగా ఒప్పుకుంటున్నాను నాయన, సరి చేసుకుంటాను, ఛాన్స్ ఇవ్వు నాయన, నన్ను మన్నించు ప్రభా, అలా ఉండకూడదు నాయన, నేను చాలా దుఃఖపడుతున్నాను ప్రభా అన్ను ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏమంటాడు తెలుసు, నేను దగ్గరకు తీసుకుని ఏం చేసావు నీ బొంద, లేదు ప్రభా ఫలానా చేశానంటే ఏం లేవు, అన్నీ ఏం కనపట్టలేదు, క్లియర్గా ఉన్నావు నువ్వు అంట. ఏదేంటి ప్రభా, నా పాపాలు ప్రభా. పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకునంత, పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకునంత, ఎడము కల్లుగా చేసి ఉన్నాడు, మన పాపములను ఎడముగానే చేసి ఉన్నాడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల, కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల, ఎడల జాలి పడును దేవుడు, తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఎలాంటి హడావుళ్ళు. ఒకవేళ దేవుడు ఏదన్నా నీకు ఎలాంటి స్పందనలు ఇస్తే దేవునికి స్తోత్రం. ఏమన్నా కొన్ని సిగ్నల్స్ ఏమన్నా దేవుడు ఇష్టమయ్యే దేవుడు నీకు అలా చూపించాలనుకుంటే ఏమన్నా అలా ఇస్తే స్తోత్రం. అలా ఇవ్వనంత మాత్రాన నువ్వు అడిగిన అభిషేకం ఇవ్వలేదని మాత్రం అనుకోవద్దు. నీ నోరు తెరచి నీకు భాషల వారం ఇచ్చినప్పుడు, అభిషేకం మీదికి వచ్చినప్పుడు భాషలో మాట్లాడావు, స్తోత్రం. కానీ భాష రాకపోయినా నువ్వు అడిగినప్పుడు మాత్రం అభిషేకం నీ మీదికి ఖచ్చితంగా పంపుతాడు. ఎందుకంటే న్యాయమైంది, నీకు అవసరమైంది అది. నానా నాకు ఆకలి అవుతుంది నానా అంటే ఏ తండ్రి అయినా తన దగ్గర డబ్బులు లేకపోతే అప్పు తెచ్చైనా సరే అన్నం పెడతాడు. అంతేగాని నువ్వు అడిగినది న్యాయము కాదు, అసలు నువ్వు అనవసరమైన దాన్ని అడిగావు అని ఇవ్వకుండా ఉంటాడా? అసలు ఇంకా చెప్పాలంటే ప్రేమ గల తండ్రి ముందే సిద్ధపరిచి ఉంచుతాడు. నువ్వు ఆకలి అనకముందే నీకు రెడీ చేసి పెడతాడు. నువ్వు ఆకలి అనిపించినప్పుడే ధన్మాన్ని వేసుకొని తింటానికి నీకు అందుబాటులో పెడతాడు. అంతకంటే శ్రేష్ఠుడు ఆయన. చెప్పండి, అడిగినప్పుడు ఇచ్చాడా ఇవ్వలేదా? ఏంటిది? అభిషేకం, ఆత్మశక్తి. 2, నువ్వు అడిగినప్పుడే జ్ఞానము తగిన కాలం ముందు అది నీలో నుంచి వెల్లడవుతుంది. అసలు నీలో ఇంత జ్ఞానం ఉన్నట్టు, నీలో ఇంతగా పని జరుగుతున్నట్టు, నీ ద్వారా మాట్లాడిన మాటలు అవతల వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేయగలవు అన్నట్టు నీకు అర్థం కాదు. కానీ ఆ సందర్భాలు వచ్చినప్పుడు నీ నుండి వచ్చేటువంటి రిప్లైస్ని అవతల వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ మైండ్ పోయింది. ఆ శక్తి అక్కడ కనపడింది. 2, 3వది పడకుండా నిన్ను కాపాడటానికి తన వాక్కుని, పడినా తిరిగి నిన్ను లేపటానికి తన ఆత్మని, తన శక్తిని
నీకెక్కడ చూపిస్తాడు? మన బలం ఎక్కడ కనపడిద్ది? బలహీనుడు జారిపడతాడు, బలవంతుడు కూడా జారిపడతాడు. బలహీనుడికి బలవంతుడికి తేడా ఏంటంటే, బలవంతుడు పడినా లేవగలుగుతాడు, కానీ బలహీనుడు పడితే లేవలేడు. నువ్వు ఎన్నోసార్లు తొట్టుపడి కూడా తిరిగి లేవగలిగావంటే దేవుని బలం అక్కడ నీ దగ్గర పనిచేసింది. నువ్వు తిరిగి తిప్పుకొని శత్రు శోధనను తట్టుకొని జయించి మళ్ళా దేవునికి అందుబాటులోకి రావడానికి ఆ బలమే కారణం. దేవునికి స్తోత్రం. 3 అయిపోయినాయా? 4వది క్షమాపణ కూడా. దేవుణ్ణి అడిగినప్పుడే దేవుడు నీకు అనుగ్రహించాడని విశ్వసించు. అంతేగాని క్షమించాడో లేదో, ఒప్పుకున్నాడో లేదో అని దానికోసం సిగ్నల్స్ అడగవాకు. ఇదొక దరిద్రం కూడా ఉంది. దేవా, నువ్వు నన్ను క్షమించినట్టయితే మంచి వాక్యం ఒకటి చూపించినాయన, క్షమించకపోతే చెడ్డ వాక్యం చూపించినానంటే ఇట్లా కూడా అడగాలని మనసుకు వచ్చింది. అసలు ఏం అడగొద్దు. నువ్వు మోకాళ్ళలోని క్షమాపణ అడిగావు, దిద్దుకోవడానికి ఇష్టపడ్డావు, పాపమును అసహించుకున్నావు, పొరపాటును ఒప్పుకున్నావు, ఇంకా అట్లా ఉండొద్దు అని తీర్మానం చేసుకున్నావు. దేవుడు క్షమించాడు. నువ్వు అడిగిన ప్రతి సందర్భంలోనూ ఆయన నిన్ను క్షమించాడని ప్రగాఢంగా విశ్వసించు. యేసు రక్తము కడగని పాపం ఏది లేదు. ప్రతి దోషమును కడిగి పరిశుద్ధపరిచి ఎప్పటికప్పుడు మనల్ని నీట్గా ఉంచే ప్రేమామూర్తి మనకు తోడుగా ఉన్నాడు. అలాగని పాపం చెయ్యమని నీ మాట చెప్పట్లేదు. ఇట్లాంటి అవకాశం ఉంది కదా అని అడుగులు జారమని నేను చెప్పట్లేదు. ఆయన రక్తంతో నిన్ను నన్ను కడగటం తెలుసు. పద్దాకల సోది చేష్టాలు చేస్తే మూతి పగలగొట్టడం కూడా తెలుసు. ఎందుకంటే డాడీ ఎవరు? డాడీ. బురద పూసుకుంటే డాడీ, బురద డాడీ అంటే బురద కడుగుతాడు. ఎందుకు పోయినావు బేటా అని కడుగుతాడు. ఒకసారి కడుగుతాడు, 2 సార్లు కడుగుతాడు, 3 సార్లు. ఓర్పు గల్ల డాడీ 4 సార్లు కడుగుతాడు. ఎంత ఓర్పు గల్ల డాడీ కూడా 5వ సారి కోపం వచ్చింది. ఈసారి బురదలో పడింది ఒక తప్పు అయితే బయటికి తీసి 4 దంతాడు. కాళ్ళు కడిగేటప్పుడు కాలు కేసి ఒకటి బాస్తాడు, చేయి కడిగేటప్పుడు చేతి కేసి ఒకటి బాస్తాడు. ఎందుకు? ప్రేమ. రైట్, 4 అయిపోయినాయి. 5వది, వారు పోవుచూ ఉండగా శుద్ధులైరి. స్వస్థత విషయంలో కూడా ఇదే నియమం వర్తించింది. నువ్వు ప్రార్థన చేసి నన్ను స్వస్థపరచమని దేవుణ్ణి అడిగావు. ఇక అయిపోయింది, నేను ముగిస్తున్నా. సంతోషంతో స్తోత్రం చెప్పండి గట్టిగా. అది ముగింపును కూర్చిన సంతోషం ఇంత ఉల్లాసంగా ఉంటుంది అనుకోలేదు నేను. దేవునికి మహిమ కలుగును కాక. ఏమండి, మొత్తం గట్టిగా చెప్పారు. ఇంకోసారి చెప్పండి. ఇప్పుడు ఆలోచించి చెప్పారు, తేడా పడ్డట్టున్నామని. స్వస్థత విషయంలో కూడా అదే వర్తిస్తుంది. నీ ఆరోగ్య విషయంలో నువ్వు దేవునికి అడుగుతున్న ఏ దాని విషయంలోనైనా అదే వర్తిస్తుంది. ఒక స్వస్థతే కాదు, దేవుని నుండి నువ్వు ఏ కార్యం ఆశించినా నేను అడిగినది నా తండ్రి ఇచ్చాడని నీవు విశ్వసించిన ఎడల పొందగలవు అన్నాడు. నువ్వు అడిగిన ప్రతిదీ రికార్డ్ అయింది అక్కడ. అవునండి, రికార్డ్ అయిందండి. నువ్వు మాట్లాడే ప్రతి మాట రాయబడిద్ది. ఎందుకంటే నువ్వు ఆయన రక్తంలో కడగబడిన బిడ్డవి. నీ ప్రార్థనలన్నీ ఆయన దగ్గర చేరతాయి. నా ప్రార్థనలు ఆలకించు వాడవు, నా మనవులకు చెవియొగ్గెదవు. నా ప్రార్థనలు ఆలకించు వాడవు, నా మనవులకు చెవియొగ్గెదవు. అంతులేనిదయ్యా నీ అనురాగము, అంతులేనిదయ్యా నీ అనురాగము. అమరం అతి మధురం నీ దివ్య స్నేహము, అమరం అతి మధురం నీ దివ్య స్నేహము. అందుకొనుము దేవా ఆరాధన, నా దీన స్తుతి నివేదన. అందుకొనుము దేవా ఆరాధన, 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 ఆరాధన. అందుకొనుము దేవా ఆరాధన, నా దీన స్తుతి నివేదన. అందుకొనుము దేవా ఆరాధన. దేవునికి మహిమ. అడుగు, నువ్వు ఆయన రారాజని అడుగు, మహారాజని అడుగు, శ్రీమంతుడని అడుగు, స్వస్థపరచగలవాడని అడుగు, ఆయన పాదాలు పట్టుకుని అడుగు. ఆయన ఇచ్చాడని నమ్ము, నీ మనవి అక్కడికి చేరిందని నమ్ము, ప్రభు ఆలకించాడని నమ్ము.
సమాధానం ఖాయమని నమ్ము. ఎప్పుడు ఏది అందించాలో నువ్వు అడిగిన వాటన్నిటికీ తగిన కాలమందు జవాబిస్తాడని నమ్ము. ఇస్తాడు. జవాబు ఖాయం, మొత్తం రికార్డ్ అయింది. విజ్ఞాపనలన్నీ అక్కడికి చేరతాయి. ఎందుకంటే నువ్వు నీ నామంలో అడిగితే చేరవు, కానీ నువ్వు యేసు నామంలో అడుగుతున్నావు. నువ్వు అర్థమైందా? అన్ని మనవులన్నీ చేసి కింద యేసునామాన్ని మెన్షన్ చేస్తున్నావు. కనీసం నిన్ను నన్ను బట్టి కాకపోయినా ఆ నామాన్ని బట్టి వాళ్ళు తీసుకోవాలి అక్కడ. అర్థమైందా? ఆ నామాన్ని బట్టైనా అక్కడ తీసుకోవాలా. తీసుకోకపోతే దేవదూతల కేసు అయింది. ఈ మనవులు తీసుకెళ్ళకపోతే వాళ్ళ కంప్లైంట్ అయింది. మరి రారాజు కదా యేసురాజు, ఆ నామానికి ఉన్న దమ్ము అది. దేవునికి స్తోత్రం. లేకపోతే ఆ నామానికి విలువేముంది? మ్యాటర్ సీరియస్. చివరిలో గట్టిగా యేసు నామములో అడుగుచున్నాం తండ్రి అంటావు చూడు, అక్కడ రికార్డ్ అయింది. యేసు నామములో వచ్చినటువంటి రిక్వెస్ట్లు అన్నీ రికార్డ్ అవుతాయి అక్కడ. అందులో సహేతుకమైనవి, న్యాయమైనవి, యుక్తమైనవి, మనకు క్షేమకరమైనవి, మన భవిష్యత్తుకు మేలుకరమైనవి, మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడేవి మొత్తం గ్రేడ్ అవుతూ ఉంటాయి. మొత్తానికి మళ్ళీ డేట్స్ నిర్ణయించబడతాయి. ఏ సమయానికి ఏది అందాలో మొత్తం అక్కడే అయిపోతుంది. వీడే చూసినట్టు చెప్తున్నాడంటే మరి అట్లా కాకపోతే మరి ఎట్లా జరిగింది ఊహించండి. నేను చెప్పిన ప్రతిదీ లేఖనాధారం ఉంది. మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమున సంతానం ఇమ్ము అన్నప్పుడు ఆ మనవి అక్కడికి చేరింది. ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి అనేది కూడా రాయబడింది. దానికి నిర్ణయ కాలం కూడా చేయబడింది. ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు ఆ కొడుకు పుట్టాడు. అని పేరు కూడా డిసైడ్ అయింది. ఏం కొడుకు ఇస్తాడో ఆ కొడుకు పేరేందో కూడా రాసి పెట్టాడు. దేవుడే చెప్పాడు. కొడుకుని ఇస్తానంటే నువ్వు నవ్వుతున్నావు, మీ ఆవిడ నవ్వింది. మీకు ఈ వయసులో పిల్లలు పుట్టారంటే జనం నవ్వుతారు. టోటల్గా నీకు పుట్టే కొడుకు పేరు నవ్వు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇస్సాకు అంటే నవ్వు అని అర్థం. హల్లెలూయా. అట్లా మొత్తం మనలాగా నిద్రమోహం వాళ్ళు కాదు వాళ్ళు. పొద్దున్న చేసేది, సాయంత్రం చేసేది, మరుసటి రోజు చేసేది, 3 రోజుల తర్వాత చేద్దాంలే ఏం పోయిందని ఈ జోగుర్లో అంటూ ఉండేదాన్ని. మనలాగా నిద్రమోహం వాళ్ళు కాదు వాళ్ళు. పర్ఫెక్ట్గా ఉండాలి అక్కడ. దేవునికి స్తోత్రం. భూలోకము నుండి మన మనవులన్నీ ప్రార్థన చేసి యాచించగానే కొన్ని రిక్వెస్ట్ అయితే వెంటనే ఆన్సర్ పంపించాల్సి ఉంటుంది. కొన్ని ప్రేయర్స్కి అయితే తక్షణమే పంపించండి, అత్యవసరం అంటాడు. కొన్నిటికేం టైం తీసుకుందాంలే, కొన్నిటికేం ఇంకొంచెం టైం తీసుకుందాం, కొన్నిటికేం వెంటనే పంపించండి అంటాడు. దానియేలు నీవు బహుప్రియుడు. నీవు ఆ దర్శన భావం తెలుసుకోవాలని దేవునికి నీ మనస్సునిచ్చి నీ మనసును నిలిపిన ఆ మొదటి దినమందే నేను పంపబడ్డానయ్యా. చూడు ఎంత సీరియస్గా తీసుకున్నాడో చూడు దేవుడు. దానియేలు ఇక్కడ మోకాళ్ళు వేశాడు, అక్కడ గాబ్రియేల్తో మాట్లాడాడు. వెళ్ళవయ్యా మా వాడు మోకాళ్ళు వేశాడు, ఓ చెప్పు ఆ దర్శన భావం చెప్పు పోమని పంపించాడు. ఆ దానియేలు దేవుడే నీ దేవుడు, నా దేవుడు. సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి, నా సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి. ప్రియమైన దేవా యేసయ్యా నీకే నా స్తోత్రము. ఘనమైన రాజా యేసయ్యా నీకే నా వందనం, నీకే నా స్తోత్రము, నీకే నా వందనం. తండ్రి మా నాన్నను దర్శించు తండ్రి అని నువ్వు మొర్ర పెట్టిన దినమందే ఆ మనవి అక్కడికి పోయింది. మా నాన్నను దర్శించు తండ్రి అని నువ్వు మొర్ర పెట్టిన దినమందే ఆ మనవి అక్కడికి పోయింది. అప్పటి నుంచే నిఘా స్టార్ట్ అయింది మీ నాన్న మీద. ఎక్కడ చిక్కుతాడు? నేను చెప్పే జోక్ కాదు, నీకు అర్థమయ్యేదాగు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు ఎప్పుడైతే మొర్రపెట్టి అప్పుడే వర్క్ స్టార్ట్ అయింది. ఓకే నా బిడ్డ అడిగింది నేను చూడాలని అబ్జర్వేషన్ వల్ల అయింది అప్పటి నుంచి. అట్లా ప్రతిదీ. అందుకే నేను ఆయనకి చెప్పండి, ఆయనకి మొర్ర పెట్టండి.
విశ్వాసముతోనే విజయాలను చూడగలం. సందేహించే మనం ఏమీ పొందలేం. దేవుని మాటల్ని తేలిగ్గా తీసుకోవద్దు, చీప్గా లెక్కయ్యదా జరుగుతాయా అనుకోదు. దయ్యపు మనసు అది దయ్యపు మనసు. లేదు నా దేవుడు చెప్పిన మాట జరిగిద్దే, నా దేవునికి నేను చెప్పిన మాట జరిగిద్ది, నేను నమ్ముతున్నాను. నా తండ్రి గొప్పవాడు, నా తండ్రి నన్ను తీవ్రంగా తీసుకున్నాడు, నా తండ్రికి నేను సీరియస్. ఫినిషింగ్ టచ్. గతంలో చెప్పింది మళ్ళీ ఒక్కసారి చెప్తా, సూపర్ ఉంటుంది, హాయిగా ఉంటుంది మనసుకి. ఈ ప్రపంచం మొత్తంలో, ఈ ప్రపంచంలో మనుషుల మొత్తంలో నువ్వు ఒక మనిషివి, ప్రపంచానికి నువ్వు ఒక మనిషివి. ఈ ప్రపంచంలో నువ్వు ఒక మనిషివి, ఈ మనుషులకు నువ్వు ఒక మనిషివి. కానీ దేవునికి నువ్వే ఒక ప్రపంచానివి. అర్థమైందా? దేవునికి నువ్వే లోకం. ఎంతమంది నమ్ముతున్నారు? నిజంగా నిన్ను అట్ట పట్టించుకుంటాడని నమ్ముతావా? నువ్వు నమ్ముతావా? నేను నమ్ముతా. ఆ నమ్మికకు నాకు దేవుడే శక్తినిచ్చుగాక. ప్రపంచానికి నువ్వు ఒక మనిషివి, కానీ దేవునికి నువ్వే ఒక ప్రపంచానివి. ఆత్మలో నిండిన పరిమళమా, అంతరంగాన పరవశమా, నీవే నా వశమా. ఆత్మలో నిండిన పరిమళమా, అంతరంగాన పరవశమా, నీవే నా వశమా. అక్షయమైన అమృతమా, ఊహల కందని ఉన్నతమా, అక్షయమైన అమృతమా, ఊహల కందని ఉన్నతమా, నేనే నీ లోకమా, నేనంటే ప్రాణమా. ఎబినేజరా నాదు సహాయకుడా, ఎలియాజరా ఆదరించువాడా, నీకే నారాధన, నీవే నా ఆలాపన, నీవే నా దేవునికి మహిమ. ఈ మాట నాకు తెలిసి, ఈ మాట భక్తుడు రాశాడు అన్న మాట ఒక సంవత్సరం క్రితమో లేదా 6 నెలల క్రితమో నాకు వినపడింది. అది మీకు పంచుకున్నాను నేను. ఎవరో ఒక భక్తుడు పలికాడనే మాట క్యాలెండర్లో. కానీ కొన్ని సంవత్సరాలకు ముందే నాకు ఆ సంగతి తెలుసు, దేవుడి కృపతో. ఈ మధ్య క్యాలెండర్లో, పోయిన సంవత్సరం క్యాలెండర్లో అది ప్రింట్ అయినట్టుంది. పోయిన సంవత్సరం క్యాలెండర్లో అది చూపించి మీతో మాట్లాడాను. కానీ కొన్ని సంవత్సరాలకు ముందే నాకు తెలుసు అది. నాకు అప్పుడే తెలుసు నేను ఆయన లోకమని. పాటల్లోనే చెప్పుకున్నా నేను, అది సాక్ష్యం. నా ఊపిరైంది నీ శ్వాసని, నిత్యము నీకెప్పుడు నా ధ్యాసని. ఏవయా కన్నతల్లేనా అప్పుడప్పుడు పక్క ఆలోచనలకు వెళ్ళిపోయింది. నీకెప్పుడు నా ధ్యాసేనా? ఎప్పుడు నాతో మాట్లాడడానికి ఆశపడతా ఉంటావు, ఎదురు చూస్తూ ఉంటావు, నా గురించి ఆలోచిస్తూ ఉంటావు, నన్ను ఏదన్నా ఇబ్బంది పెట్టిన వాళ్ళని కనిపెడతా ఉంటావు. పొద్దుగూకులు నా మీదేనా నీ మనసంతా? నాకు అర్థమైంది అది, నేను చెప్పుకున్నది అది. నీకెలా అర్థమయ్యాడో మరి యేసయ్య. అంత దగ్గరగా నువ్వు కూడా అనుబంధం కలిగి ఉంటే ఖచ్చితంగా నేనన్న మాటే నువ్వు కూడా అనగలవు. ఏంటి ప్రభా నీకు ఎప్పుడు నా ఆలోచనేనా? కానీ అది పచ్చి నిజం. దేవునికి మహిమ. ఇంకేం పాడంలే, ప్రార్థన చేస్తా. కానీ ఇవి వాస్తవాలు. దేవుడికి అంత ఇష్టం మనం అంటే. ఎంతమంది నమ్ముతున్నారు? నిజంగా నమ్ముతున్నారా? బాగు చేస్తాడా నిన్ను? స్వస్థపరుస్తాడా? ఎనీ డౌట్? నో డౌటా? దేవుని స్తోత్రం. ఆలకిస్తాడా నీ ప్రార్థన? నీ పిల్లల కోసం అడిగిన మనం వింటాడా? నిజంగా నీ గురించి ఆలోచన అంతగా కలిగి ఉన్నాడు ఆయన? ఇంతమంది జనంలో నువ్వు ఒకదాన్ని ఏం పట్టించుకుంటాడబ్బా? ఇంతమందిలో నువ్వు ఒకడివి, శాలేమానే పట్టించుకోడు, ఏసే పట్టించుకుంటాడా? మరి శాలేమన్న మనిషినైనా, శాలేమన్నను కూడా ఒకళ్ళు పట్టించుకోవాలి నాయన.
కానీ ఆ శాలేమరాజు అట్లా అంటాడు కాదు నాయన, అందరికీ అందుబాటులో ఉంటాడు నాయన. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మాట్లాడినందుకు వందనాలు, నన్ను దర్శించినందుకు వందనాలు. నిజమే, సందేహ బాణాన్ని సాతాను నా మీద పదే పదే విసిరినప్పుడు నేను బలహీనపడ్డాను. కానీ నా మనవులన్నీ నీ దగ్గర ఉన్నవని, ప్రతిదానికి నువ్వు ఆన్సర్ ఇస్తానికి సిద్ధం చేసావని, నన్ను అసహించుకోవని, నన్ను ఇంకా ప్రేమిస్తున్నావని, నా మార్పుని ఇంకా ఆశిస్తున్నావని, నన్ను క్షమిస్తున్నావని, నన్ను అభిషేకిస్తున్నావని, నన్ను నిలబెడుతున్నావని, చాలా విషయాలు నాతో ఈరోజు మాట్లాడావు నాన్న. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ నాన్న. కృతజ్ఞతలు నాన్న, వందనాలు నాన్న, స్తోత్రాలు నాన్న. నానా నీకు వందనాలు, 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 కృతజ్ఞతలు డాడీ, స్తోత్రము తండ్రి, నీకు మహిమ, 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 మహిమ. మా బిడ్డలందరూ హృదయపూర్వకంగా నీ మాటలు విన్నారు. మేము పడినప్పుడు తిరిగి ఎలా లేవగలుగుతున్నామంటే అక్కడ నీ శక్తి మమ్మల్ని నిలబెడుతుంది నాన్న. నీ బలమే మమ్మల్ని నిలబెట్టింది నాన్న. లేకపోతే మేము నిలిచేవారం కామో. నేను నిలవగలిగాము అంటే నీ బలమే, నీ ప్రభావమే, నీ ప్రభావమే, నువ్వు ఇచ్చిన జీవమే. నీకు స్తోత్రము. ఈ మాటలన్నీ మా హృదయాల్లో శిలాక్షరాలుగా ముద్రితం చేయి తండ్రి. ముద్ర 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 వేయి తండ్రి మా గుండెల్లో. తండ్రి నీ కొరకు ముందుకు సాగే కృప మాకు దయచేయి. ఈ నూతన సంవత్సరములో, ఈ నూతన సంవత్సర శుభారంభంలో చక్కని విషయాలు మాతో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతలు, 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 వందనాలు, వందనాలు, స్తోత్రాలు. మా బిడ్డలు ఎంతమంది బలహీనలు ఉన్నారో స్వస్థపరచు. ఏవే విజ్ఞాపనలు చేశారో నెరవేర్చు. రోగులను ముట్టు బాగు చేయి. నీ హస్తం వారి మీదికి రాని, నీ స్పర్శ వారి మీదికి రాని, నీ వాక్కు వారి మీదికి పంపు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అన్న మాట నెరవేర్చు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను, వారిని బాగు చేశాను, వారిని బాగు చేశాను, వారిని బాగు చేశాను, వారిని స్వస్థపరిచెను అన్న మాట నెరవేర్చు. సాక్ష్యాలు లేవాలి, గొప్ప గొప్ప సాక్ష్యాలు ఈ సంవత్సరం. అద్భుతాలు, అద్భుతాలు, అద్భుత సాక్ష్యాలు లేవాలి యేసు నామములో. రోగాలు వదిలిపోవాలి, దయ్యములు వదిలిపోవాలి, స్వస్థత ఎలాంటి జబ్బు కూడా వదిలిపోవాలి యేసు నామములో. కఠినమైన శ్రమలు తొలగాలి, ఆర్థిక సమస్యలు తొలగాలి, అప్పుల బాధలు తొలగాలి, దుర్వ్యసనాలు తొలగాలి. నూతన అధ్యాయాలు ప్రారంభం కావాలి మా జీవితాల్లో. ఓ నూతన అధ్యాయాలు ప్రారంభం కావాలి మా బ్రతుకుల్లో. కనికరించు మా ప్రభువా, గొప్ప కార్యాలు చేయి. అయిపోయింది ఇంకా ఏమి లేదని ఆఖరి నిమిషంలో కూడా అద్భుతం చేసిన దేవుడవు, నీకు స్తోత్రము. ప్రార్థన చేయటం తప్ప మాకేం చేత కాదు దేవా. ప్రార్థన చేయటం తప్ప, నిన్ను అడగటం తప్ప, నీకు మొర్ర పెట్టడం తప్ప, నీ వైపు చూసి కన్నీరు గార్చడం తప్ప మాకేమీ చేత కాదు ప్రభువా. మమ్మల్ని మేము బాగు చేసుకోలేం ప్రభువా, మమ్మల్ని మేము బ్రతికించుకోలేం ప్రభువా, మమ్మల్ని మేము నిలబెట్టుకోలేం ప్రభువా, మమ్మల్ని మేము కాపాడుకోలేం ప్రభువా. నీకు ప్రార్థన చేసి నీ వైపు చూడటం, దాసుని కళ్ళు యజమాని చేతుల వైపు ఉన్నట్టు, మా యజమానుడా మా కళ్ళు నీ చేతుల వైపు ఉంటాయి తండ్రి. మమ్మల్ని అనుగ్రహించు. మార్పు చెందని వ్యక్తులను దర్శించి ఈ సంవత్సరం మా కుటుంబాల్లో మార్పులు తీసుకొని రా. రక్షణ కార్యం జరగాలి, ఆత్మ రక్షణ కార్యం జరగాలి. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు ఇంకా మారు మనసు పొందలేదో, ఎవరు బాప్తిస్మం పొందలేదో, ఇంకా ఎవరు తమ పాపముల విషయమే కడగబడని వారై ఉన్నారో వారిని దర్శించి వారి మనోనేత్రాలు వెలిగించి వారు పాపములు కడగబడని నిమిత్తం బాప్తిస్మం పొంది ధన్యులయ్యే కృప దయచేయి. మా ముందున్న పెద్ద పనికి కావలసిన అవసరతలు తీర్చు, అక్కర్లు తీర్చు. మా మీద పడగలెత్తి బుసలు కొడుతున్న మతోన్మాద శక్తులను, అలాగే నా ప్రభువా దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న వాళ్ళలో కూడా కొంతమంది చేస్తున్న దురాలోచనలను అణచివేయి ప్రభువా. పర్మిషన్ రాకుండా చేయాలని, ఏ విధంగానైనా ఈ పరిచయను అభ్యంతరపరచాలని నానా రకాలుగా కుట్రలు పన్నుతున్నటువంటి కుట్రదారుల కుట్రలన్నీ నాశనమగునుగాక. ఈ కూటాలకే కాదు, ఏ కూటాలకు కూడా పర్మిషన్ బ్రేకేజ్ లేకుండా అన్ని చోట్ల పర్మిషన్ రావాలి. ఎలాంటి తొక్కేసలాట్లు కానీ, ఎలాంటి ప్రమాదాలు కానీ, ఎలాంటి శోధనలు కానీ కలగకుండా చక్కగా కూటాలు జరగాలి. అందులో ఉన్న పనులన్నీ కూడా చకచక సంపూర్తి కావాలి. ప్రతి అవసరత తీర్చు. బోలెడంత డబ్బు అవసరమై ఉంది. నిన్ను అడుగుతున్నా దేవా, నిన్ను అడుగుతున్నా. సంఘం అంతా కలిసి నిన్ను అడుగుతున్నాం. 4 దిశల నుండి సహాయమును అనుగ్రహించు ప్రభువా. అయా మనుషుల హృదయాల్లో ప్రేరణ కలిగించాల్సింది నువ్వే నా ప్రభువా. ఎంతో మంది త్యాగధనులు త్యాగపూరితమైన హస్తాలు విప్పుచుండగా, ఇదిగో మేము విప్పినదంతా ఉపయోగించుకొని నీ నామానికి మహిమ తెచ్చుకో. మాకు మేము ఇచ్చిన దానికి ప్రతిగా ఆత్మలనివ్వు. ఆత్మలను నరకము నుండి కాపాడు, ఆత్మలను రక్షించు, ఆత్మీయులకు బలాభివృద్ధి కలిగించు, సమృద్ధిగా మేలుచి
మా మనవులు గైకొనమని. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి రోగులకు అది వ్రాసి ప్రార్థించడం ద్వారా యేసు నామములో, యేసు అను నీ నామములో, అధికారము కలిగిన నామములో స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక, ఆరోగ్యము కలుగును గాక, ఆయుష్ కలుగును గాక. అద్భుతం చేయమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అక్కడ వర్క్ చేస్తున్న బిడ్డలు కూడా తోడై ఉండమని, పనులన్నీ కూడా సజావుగా సాగటానికి కావలసిన ఏర్పాట్లన్నిటి విషయంలో సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి సదా తోడే మనందరి నిత్యత్వంలో చేరు పర్యంతం నడిపించునుగాక. ప్రవేశు రక్తమునకు జయ, ప్రవేశు రక్తమునకు జయ, ప్రవేశు నామునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసే మనస్ఫూర్తిగా ఇంకేమైనా డౌట్ ఉందా? ఈ ప్రార్థన విని మీకు విడుదల ఇస్తాడన్న విశ్వాసం ఉందా? ఉందా? అట్లయితే దేవుని స్తోత్రం. వెళ్ళి ఒక ముద్ద తిని ఏదన్నా గ్రౌండ్లో పరిచర్య ఉంటే చూసుకొని ఇంటికి పోండి. ఇంకేం అనుమానం పెట్టుకోవకండి. అంటే నేను మామిడికేసి కొట్టలే కానీ ప్రార్థన చేశానుగా మళ్ళీ ఇలా డౌట్లు వీళ్ళు చల్లకుండా అనుకుంటా. డౌట్ పెట్టుకోవద్దు, విశ్వాసంతో చలో పోండి. ఒక ముద్ద తిని కాసేపు చేసుకుంటే ప్రార్థన చేసుకుని ఆ గ్రౌండ్లోకి వెళ్ళి ఆర్థిక విషయాల గురించి ప్రార్థనలో పెట్టండి. బోల్డంతా ఆర్థిక అవసరత ఉంది, దానికి దేవుడు సహాయం చేయాలి. మీరు ఏదన్నా దేవుని కొరకు ఇవ్వాలనుకున్నప్పుడు ఒక్కటి అడగండి ప్రార్థనలో మోకాళ్ళు, నీ దేవా నేను ఇచ్చే దీనికి ప్రతిగా ఆత్మలనివ్వు, ఆత్మలనివ్వు తండ్రి, నాకు ఆత్మలనివ్వు తండ్రి. ఆత్మల రక్షణ కోసం ఇది వాడబడాలి ప్రభువా, ఆత్మీయుల బలాభివృద్ధి కోసం ఇది వాడబడాలి ప్రభువా, నీ నామ మహిమ కొరకు ఇది వాడబడాలి ప్రభువా అని నువ్వు ఏదైనా చేయగోరితే అలా చేయి. దేవునికి మహిమ కలుగును గాక. నా తండ్రి నూతన కార్యములు మీ జీవితాల్లో జరిగించబోతా ఉన్నాడు, వాటిని విశ్వసించండి. ఈ సంవత్సరం చాలా కార్యాలు నువ్వు చూడబోతా ఉన్నావు, చాలా స్వతంత్రించుకోబోతా ఉన్నావు. విశ్వాసముతో పలుకుతున్న ఈ మాటని విశ్వసించు, స్వతంత్రించుకుంటావు. ఆమెన్, ఆమెన్. రేపు ఏదో ఉందనుకుంటాను. అరే అవునా? రైట్, రేపు ఆన్లైట్ ఉంది, కలుసుకుందాం. రేపు ఇంకొన్ని విషయాలు ఉన్నాయి చెప్తాను నేను. రైట్, మరి మీరు నాకు సెలవు ఇస్తే నేను బయలుదేరుతాను. ఓకేనా? రైట్, వందనాలు. దేవుడు మీ అందరినీ దీవించి ఆరోగ్యమును, ఆయుష్ను, సమాధానమును, సమృద్ధిని దయచేయును గాక. ఆమెన్ చెప్పండి. విశ్వాసం ఉంచండి, దేవుని హస్తం మీ మీదకి వచ్చింది. రైట్, రేపు కలుసుకుందామా?